సో అండర్ 5 క్లినిక్ 5 నమూనాల గురించి మాట్లాడినప్పుడు మొదటి నమూనా పేరేంటి? కేర్ ఇన్ ఇల్నెస్. ఇక్కడ చూడండి, నేను కేర్ ఇన్ ఇల్నెస్ గురించి మాట్లాడినప్పుడు ఇఫ్ ఐ గో విత్ ద కేర్ ఇన్ ఇల్నెస్ గురించి మాట్లాడినప్పుడు కూడా రైట్. సో ఇక్కడ మనము డయాగ్నోసిస్ చేసి రోగాన్ని ముందే గుర్తించాలి, దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది 2 విషయాలు గుర్తుపెట్టుకోండి రైట్. ఎందుకంటే 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లల ప్రాణాలు రైట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు కనుక వాడు బతికాడనుకో ఏ లోపం లేకుండా తర్వాత బతికేస్తాడు. ఈ 5 సంవత్సరాల లోపు వాడు ఏదో ఒక లోపంతో తయారయ్యాడనుకో లైఫ్ టైం ఆ లోపాన్ని కంటిన్యూ చేస్తాడు. ముఖ్యంగా పోషకాహారం. నిన్న ఒకటి చెప్పాను మీకు నేను, మా ఓడు రైట్ ఇప్పుడు పెద్దగా అయింది సార్, ఎంత చేసినా కానీ బక్కగానే ఉండేందుకు సార్ అని చెప్పేసి అడగమని చెప్పేసి ఒకటి అన్నాను. గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తిలో ఒక పిల్లోన్లో రైట్ 1వ సంవత్సరం నుంచి అంటే మొదటి సంవత్సరం నుంచి సెల్ మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సెల్ మల్టిప్లికేషన్ అంటే కణాల వృద్ధి, పెరుగుదల కాదు, మళ్ళీ కణాల వృద్ధి అనేది జరుగుతుంది. కణాలు పెరగడం కాదు, కణాల వృద్ధి. నీకు కావాల్సిన కణాలన్నీ 12 సంవత్సరాలలో అయిపోతాయమ్మా, వృద్ధి చెందుతాయి. ఏం చెందుతాయి? వృద్ధి. అంటే నీకు కావాల్సిన కణాలన్నీ 12 ఇయర్స్ లోపే వచ్చేస్తాయి నీ బాడీలో. ఆ తర్వాత ఏం చేస్తాయమ్మా అంటే మార్పు చెందుతాయి. 12 సంవత్సరాల తర్వాత ఏమవుతాయి? మార్పు చెందుతాయి. ఇప్పుడు ఈ వయసు పిల్లల్లో 8 సంవత్సరాల లోపే వృద్ధి చెందుతున్నాయి కణాలు. ఆ తర్వాత జరిగేది ఏంటి? మార్పు, కణాల సైజు పెరగడము లేదా కణాల సైజు తగ్గడం. ఈ మార్పు అనేది 12 సంవత్సరాల లోపు నువ్వు ఇచ్చే పోషకం మీదనే ఆధారపడి ఉంటుంది రైట్. అది ఒక్కొక్కటి నేను చెప్తాను ఇప్పుడు. తల్లులు చేసే తిప్పలేంది, తల్లులు చేసే తప్పులేంది అనేది రైట్. సో ప్రస్తుతానికి ముందేం చేస్తారమ్మా అంటే తల్లులు తప్పులు చేస్తారు, ఆ తర్వాత తిప్పలు పడతారు. తప్పులు ఏం చేస్తున్నారు, తర్వాత పడే తిప్పలేంది అనేది ఈ కాన్సెప్ట్లో చెప్పేస్తాను నేను. ఏ కాన్సెప్ట్? అండర్ 5 క్లినిక్లో. ఇక్కడికి వచ్చేస్తే ఫస్ట్ నేను కేర్ ఇన్ ఇల్నెస్ అంటున్నా. దేంట్లో? కేర్ ఇన్ ఇల్నెస్. చాలామంది పిల్లల్లో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో సరి అయిన పోషకాహారం అనేది తన యొక్క అనారోగ్య పరిస్థితిలో ఇవ్వకపోవడం వల్ల పెరుగుదల వృద్ధి ఏదైతే ఉంటుందో ఆ పెరుగుదల వృద్ధిలో లోపం జరుగుతుంది. అంటే వానికి జ్వరం వచ్చింది, జ్వరాన్ని వాడు దేంతోనే నయం చేయాలమ్మా అంటే మందులతో నయం చేస్తే రైట్. అది ఏ విధంగా అంటే తగ్గుముఖం పడుతుంది, ప్రభావాన్ని తట్టుకోకుండా కాలిపోతుంది. కానీ కాలిపోయిందంటే కాలిపోయింది, దాని పక్కన కూడా మంచిగా ఉన్నది కూడా కాలిపోతుంది, చెడు ఉన్నది కూడా కాలిపోతుంది. అది గుర్తుపెట్టుకో. ఇంటికి మంట పెట్టినాం అనుకో లోపల ఉన్న మంచి వస్తువులు పోతాయి, చెడు వస్తువులు పోతాయి. అది గుర్తుపెట్టుకో. మంచి వస్తువులను మాత్రమే వెతికి కాల్చదు ఏదైనా. మంట అనేది ఏం చేస్తుంది? అన్నిటినీ కాలుస్తుంది. అది సింపుల్ కాన్సెప్ట్. ఒకరికి మనం ఏం చేస్తామంటే వానికి 5 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే కొంచెం జ్వరం వచ్చినా కానీ పోషకాహారము వాడు తినడు, ముండికేస్తాడు కాబట్టి దాన్ని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా ఎంతసేపు సిరప్ బెట్టా పడుకోబెట్టా, సిరప్ బెట్టా పడుకోబెట్టా, సిరప్ బెట్టా పడుకోబెట్టా. సిరప్ అనేది విషం. సిరప్ అనేది ఏందమ్మా అంటే విషం. సిరప్ అని కాదు, బయట నుంచి తయారై లోపలికి పోయే ప్రతిదీ కెమికల్. దేంతో తయారవుతుంది? కెమికల్. కెమికల్తో తయారయ్యేది, ప్రకృతితో తయారయ్యేది ఎప్పటికీ విషం కాదు. కానీ కెమికల్తో తయారయ్యే ప్రతిదీ విషం. ఈ విషయాన్ని కొంచెం కొంచెం పోసి లోపలికి ఇంజెక్ట్ చేసింది నువ్వే కదా. అరే దాన్ని తట్టుకోవాలంటే 2 విషయాలు జరగాలి. ఒకటి, వాడు నీళ్లు తాగి ఆ విషయాన్ని మూత్రం ద్వారానో చెమటల ద్వారానో బయటకు వదిలిపెట్టాలి. తిండి తిని మెటబాలిజం అనే ప్రాసెస్ అంటే లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ ద్వారా దాన్ని బ్రేక్ చేసి అట్లయినా బయటకు వదలాలి. వాని లివరా పచ్చిగుంది, ఎలా ఉంది? పచ్చిగుంది. సో సరే, ఆ పచ్చి లివర్ పైన అయినా తిండితో పాటు ఇది పొయ్యి ఉంటే దాంతోపాటు కొట్టుకొని కట్ అయ్యి వెళ్ళిపోయేది. ఈయనకి తిండి పెట్టవు, నీళ్లు సరిగా తాపియవు. ఎందుకంటే వాడు పడుకుంటే నిద్రలో ఉంటాడు, వాడి పెదాలు మొత్తం ఆరిపోతాయి. అదంతా నువ్వు పట్టించుకోవు. మళ్ళీ లేచిండా కొంచెంసేపు ఏడుస్తాడు రైట్, మళ్ళీ సిరప్ అదో ఇదో వేస్తావు, మళ్ళీ పడుకుంటాడు. ఇస్ ఇట్ వెరీ క్లియరా? అంటే నువ్వు తాపిచ్చిన పారాసిటమాల్ సిరప్ ఉంది కదా, అది ఎక్కడుంది? లోపలనే ఉంది. ఎక్కడుంది? నార్మల్గా జరుగుతున్న ప్రాసెస్ ఉన్నాయో చూడు,
అబ్నార్మల్ ప్రాసెస్ని బ్యాలెన్స్ చేయడం పక్కన పెడితే నార్మల్గా కదులుతున్న వాటిలో కూడా ఇది పోయి ఆగండ్రా పోయి మీరు అని చెప్పేసి ఆపింది. ఇప్పుడు డ్యామేజ్ అయిందా లేదా? అది బయటికి రావడానికి లివర్ మాత్రమే దాన్ని బయటికి తొలగించే పదార్థం. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏ ఆర్గాన్ అంటే నువ్వు తాగే ప్రతి మందు, ప్రతి ట్యాబ్లెట్, ప్రతిదీకి ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ ఏదైనా కెమికల్ ప్రోడక్ట్ బాడీలో పోయిందంటే మెటబాలిజం అయితేనే బయటకు వస్తుంది. అంటే లివర్ దాన్ని తుకడా చేస్తేనే అది బయటకు వస్తుంది. రైట్? నువ్వు ఎక్కువ తాగినావు అనుకో, ఎక్కువ లోడ్ దేని మీద పడదు? జంప్ అవుతుంది. లివర్ దాని లోడ్ని తట్టుకోలేక ఎంతని పోస్తావు రా బాబు, ఇంతగానే కొంచెం పోసినావు, దాన్ని తుకడా చేయడానికే కష్టాలు పడుతున్నా నేను, ఇంకో మూత పోసినావా? పిల్లలు ఏం చేస్తారంటే తీయగుంటది కాబట్టి నేను సిరపే తాగుతా అనేసి మారం చేస్తాడు. మనం ఏం చేస్తాం, మన పిల్లోడే కదా ఏడుస్తుండు, ఏడుపును ఆపడానికి నువ్వు రిస్క్ తీసుకోవు. బయటికి పోయి ఆడిపిద్దాం, బయటక్కడ ఆడతాడు, జ్వరం వచ్చింది, అట్లాంటి రిస్క్ తీసుకోకుండా సరేరా పట్రా అనేసి కొంచెం పోస్తావు. ఇందాక పావు పోసినావా అంటే 5 ml అన్నారు కదా, అది పోసేసినావు కదా, వాడు ఏడుస్తుండు వదలట్లేదు, పోని అని ఇంకొంచెం పోస్తావు. దానివల్ల ఓవర్ డోస్ అవుతుంది. ఏమవుతుంది? ఓవర్ డోస్. 5 ml కంటే చుక్క కూడా దాటకూడదు, అది రూల్. 5 ml కాస్త ఇంకొంచెం పోద్దాం అనేసి ఒక 3 ml అడిషనల్గా పోసినాం అనుకో, 5 + 3 ఎంత? ఓవర్ డోసా కాదా? మీకు నేను నిన్న ఫార్మసీ చెప్పేటప్పుడు చెప్పాను, ఓవర్ డోస్ అయినా లెస్ డోస్ అయినా మందు పనిచేయదు, మందు పనిచేయదు. ఇగో అదే జరుగుతుంది అక్కడ. ఈ ఓవర్ డోస్ వల్ల వాడు ఏం చేస్తాడమ్మా అంటే మత్తులో ఎక్కువగా పడుకుంటాడు. విషయం ఏంటంటే పారాసిటమాల్ సిరప్ వల్ల వాడు నయం కాలేదు, బాడీ సెల్స్ రెస్టింగ్లో ఉండడం వల్ల వాడు నయమవుతాడు. దేనిలో ఉండడం వల్ల? రెస్టింగ్లో ఉండడం వల్ల నయమవుతాడు. మంచి తిండి పెట్టినా మంచి నిద్ర వస్తుంది. మంచి తిండి పెట్టడం శాతగాక మందు పోసి నిద్రపుచ్చుతావు. దీనిలో 2 రకాలుగా నిద్రపుచ్చవచ్చు వాడిని. రైట్? ఏ తిండి, ఇప్పుడు ఊళ్ళో పల్లెటూరులో ఉండేవాళ్ళు ఏంటి, ఏ సిరపులు ఉండవు, ఏదో తిండి తింటాడు, ఏదో పని చేస్తాడు, దాన్ని మత్తులో పడుకుంటాడు, పొద్దున కల్లా సెట్ అవుతాడు. మనం ఏంటి సిటీలోకి ఎట్లాంటి ఏముండవు కాబట్టి సిరప్ పోసి సెట్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెంట్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సరే, ఇది ఒక కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ ఇది? కేర్ ఇన్ ఇల్నెస్. కేర్ ఇన్ ఇల్నెస్. సో ఇక్కడ ఇల్నెస్ని కనుక్కోవడానికి డయాగ్నోస్టిక్ టెక్నిక్ యూజ్ చేస్తావా, ట్రీట్మెంట్ టెక్నిక్ యూజ్ చేస్తావా, నీ ఇష్టం. దాంట్లో ఎక్స్రేనా, ల్యాబొరేటరీ సర్వీసెసా, రిఫరల్ సర్వీసెసా, ఏదైనా చెయ్యి. ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఉదాహరణ ఏంటంటే ఇఫ్ యూ హౌ టు గో విత్ దట్, ఉదాహరణ ఏంటంటే పేజ్ నెంబర్ ఎంత నాకు కూడా తెలియదమ్మా. రైట్? 41. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఇది మీకు ఇచ్చిన ఎంసీబీనే. రైట్? ఎంసీబీ నుంచి తీసుకున్నది. దేని నుంచి? ఎంసీబీ ఉంది కదా. రైట్? మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్ ఉంది కదా, ఎంసీబీ కార్డు నుంచి తీసుకున్న పిక్చరే ఇది. దీంట్లో క్లియర్గా రాసి ఉంటుంది దేని గురించి? కేర్ డ్యూరింగ్ ద ఇల్నెస్. ఇది ఎప్పుడు నువ్వు పట్టించుకోవు కాబట్టి నేను తీసుకొచ్చి మళ్ళీ చెప్తున్నా. ఈ కాన్సెప్ట్లో ఇది ఒక ఇంటిగ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకనికి డయేరియా అవుతుంది. డయేరియా అంటే విరోచనాలు అవుతున్నాయి. ఏమవుతున్నాయి? విరోచనాలు అయ్యేటోనికి నువ్వు ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే వాడు బతుకుతాడు. ఏం చేసి? ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. చిన్నపిల్లల్లో 2 కంటే ఎక్కువ సార్లు పోతే వాడు డ్యామేజ్. ఎన్ని? అది కూడా ఏ టూల్స్ అమ్మా అంటే వాటర్ టూల్స్. ఏ టూల్సా? 2 సార్లు పోయాడు, 50 ml వాటర్ లీక్ అయింది. ఎంత ml? 50 ml. అంటే బాడీలో 100 ml వాటర్ లీక్ అయింది. నార్మల్గా లీక్ అయితే థ్రస్ట్ మెకానిజం ఓపెన్ అవుతుంది. థ్రస్ట్ మెకానిజం ఓపెన్ అవ్వాలంటే కిడ్నీ నుంచి వాటర్ బయటకు వస్తే, శరీరం నుంచి వాటర్ బయటకు వస్తే హైపోథలామిక్ సెంటర్కి తెలుస్తుంది. ఇంటెస్టైన్ నుంచి దార పోయింది అనుకో, హైపోథలామస్ దాకా పోదు. నేను చెప్పింది అర్థమైందా? రక్తంలో ఉండే నీటి సాంద్రతని మెదడు కనిపెడుతుందే తప్ప పొట్టలో ఉండే నీటి సాంద్రతని మెదడుతో కనెక్షన్ ఉండదు అనుకున్నా. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? రైట్? అంటే ది డిఫరెన్షియేషన్కి ఆ డిఫరెన్షియేషన్ తేడా ఉంది. దానివల్ల మనకి థ్రస్టీ అనేది పక్కన పెడితే వాటర్ లాస్కి రీప్లేస్మెంట్ ఉండదు. అంటే పోయిన వాటర్కి మళ్ళీ రీప్లేస్మెంట్ ఉండదు. కిడ్నీ ద్వారా పోయిందనుకో ఎలక్ట్రోలైట్స్ మొత్తం బయటకు వచ్చి వాటర్ మాత్రమే పోతుంది. అదే డయేరియా ద్వారా పోయిందనుకో ఎలక్ట్రోలైట్స్తో శుద్ధంగా అన్నీ పోతాయి. అంటే దానికి దీనికి తేడా ఉంది కదా.
పోషకాలతో పోయేది, పోషకాలు లోపల ఉండి పోయేది. చెమట ద్వారా పోషకాలన్నీ లోపల ఉంటాయి, వాటర్ మాత్రమే బయటకు వస్తుంది. గట్టిగా అయితే సోడియం బయటకు పోతుంది అంతే. మూత్రం ద్వారా గట్టిగా అయితే యూరియా వేస్టేజ్ బయటికి పోతుంది, మిగతాదంతా లోపల ఉంటుంది. అదే ఇంటెస్టైన్ ద్వారా మొత్తం లాస్. మొత్తం లాస్కి మళ్ళీ రీప్లేస్మెంట్ అయితే ఉండాలి కదా, అది మనం పట్టించుకోవాలి. దీనికి మధ్యన ఉన్న తేడా ఏంటి? నీళ్లు రైట్ అక్కడ లాస్ అవుతాయి సార్, ఇక్కడ లాస్ అవుతాయి. మరి అక్కడ లాస్ అయితే సార్ రోజుకి మూత్రము 3 లీటర్లు పోసేటోళ్ళు కూడా ఉన్నారు కదా సార్. మీరేం సార్ 100 mlకే కింద మీద అవుతారు, 3 లీటర్లు పోసేటోనికి రాదా సార్ అంటే చెప్పినా కదా. దాంట్లో ఏంటి? ఖనిజ లవణాలు అన్నీ బాడీలో ఉండి నీరు మాత్రమే బయటికి పోతే మళ్ళీ నీటి దహనం ద్వారా తీర్చుకుంటాడు. ఖనిజ లవణాలతో శుద్ధగా పోయిందనుకో వామిటింగ్, డయేరియా, ఇది చాలా డేంజరస్ సైన్. వి జస్ట్ గో విత్ దట్. ఒకసారి చూడండి ఏం చేయాలి అంటే ఎక్కువ సార్లు తల్లిపాలు తాగించడము రైట్, అండ్ అధికంగా ద్రవాలు ఇవ్వడము. ఆ తర్వాత జింక్ బిళ్ళలు, పెద్దవాళ్ళు అయితే జింక్ బిళ్ళలు మోతాదుని బట్టి ఇవ్వడము రైట్. అయినా తగ్గలేదంటే ఇమ్మీడియట్గా ఏం చేయడం అమ్మా అంటే హాస్పిటల్. ఇమ్మీడియట్గా ఏం చేయడము? హాస్పిటల్. ఇగో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్కువ సార్లు తల్లిపాలు ఇవ్వడం, ఎందుకంటే రీప్లేస్మెంట్ కోసం. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత దట్ ఈస్ ఇది అయినా కానీ హాస్పిటల్. ఇది ప్రయారిటీ. ఇదేంటి? ప్రయారిటీ ఏంటి అంటే ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ వానికి ఫీవర్ ఉందనుకో, ఏంటి? ఫీవర్ రైట్. ఫీవర్ ఉన్నట్టయితే మనము ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏందమ్మా అంటే ఫీవర్లో మనము ఏం చేయలేం. ఎందుకంటే ఫీవర్లో హోమ్ సర్వీస్, కోల్డ్ కంప్రెషను, కోల్డ్ స్పాంజ్ ఇలాంటివి ట్రై చేస్తాము. హై ఫీవర్ ఉంటే, ఏ ఫీవర్? ఒకవేళ నార్మల్ ఫీవర్ ఉందనుకో బెస్ట్ టు హాస్పిటల్ రిఫర్. సొంతంగా పారాసిటమాల్ సిరప్ పోస్తావా? జ్వరం వచ్చింది కదా అనేసి బీరువాలో దాచిందో చాలా మంది తల్లులకి ఇదే చేస్తారమ్మా. ఏం చేస్తారంటే నేను చాలా మంది ఇళ్లలో పోయినప్పుడు నేను చూస్తూ ఉంటా, ఏంటంటే వాళ్ళ పిల్లలకి రాసిన సిరప్ బాటిల్స్ ఉన్నాయి చూడండి, ఒక చిన్నపాటి క్లినిక్ టైప్లో సెట్ చేసుకొని పెట్టుకుంటారు. అక్కడ క్లినిక్ టైప్లో సెట్ చేసుకొని పెట్టుకుంటారు. అమ్మ సిరప్ మీద క్లియర్గా ఇది రాసి ఉంటుంది, మూత తీసినవా తల్లి జాగ్రత్త, మళ్ళీ మూత టైట్గా పెట్టు, ఇది ఫ్రిడ్జ్లో పెట్టకు, ఇది లైట్కి పెట్టకు. తాపినప్పుడల్లా ఏం చేయాలమ్మా అంటే మూత తీసింది వారం కంటే ఎక్కువ ఉంచకని రాసి పెడుతుంది. ఇజ్ ఇట్ వెరీ క్లియర్? మనం ఏం చేస్తాము? మూత తీసింది, 2 మూతలు వేసినా కదా, మొత్తం సీల్ బాటిల్ గట్టినే ఉంది కదా అని చెప్పేసి సగం మూతేసి తీసుకెళ్ళి అటుకులో పెడతాం. ఆ అటుకుల ఆ సగం మూతకి చీమలు తెలుసు కదా రైట్, తీపి షుగర్ అంటే ఎక్కడైనా పట్టేస్తాయి రైట్. తెల్లారితే కనిపిస్తాయా? రాత్రుల్లో వస్తాయి. చీమలు, ఈగలు, దోమలు మొత్తం వచ్చి పోవడం ఒక ఎత్తు అయితే, లూజ్ చేసావు కాబట్టి దాంట్లో ఉండే పవర్ మొత్తం బయటికి వెళ్ళిపోవడం ఒక ఎత్తు. దాన్ని మళ్ళీ నువ్వు రైట్ తాలోడ్లు తెలుసు కదా, తాలోడ్లు అంటే తెలుసు కదా, తాలోడ్లు తెలుసా రైట్. సో వాళ్ళలో బియ్యం ఉండదు కానీ వడ్లలేకనే కనిపిస్తుంది. అది తాళవడ్లు తెలుసు కదా, బియ్యం ఉండదు కానీ వడ్లలేకనే కనిపిస్తుంది రైట్. అది తిన్నామనుకో వాతం అవుతుంది. తాళవడ్లు ఎక్కువగా తినేసిరు అనుకో వాతం అవుతుంది రైట్. ఇప్పుడు వీని పరిస్థితి కూడా అంతే. చూడ్డానికి సిరపే, ఆ దాగినామంటే రోగం నయమవుడు పక్కన పెడితే రోగం అంటుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ జరిగే సినిమాలంతా ఇదే రైట్. ఒక ఆరోగ్య కార్యకర్తగా నువ్వు స్ట్రిక్ట్గా చెప్పాల్సిన విషయం ఏందమ్మా అంటే అటుకులో పెట్టినావా ఎన్ని రోజుల కింద? 3 నెలలు అయింది. 3 నెలల నుంచి అది అట్నే పెట్టినావు రైట్. అది దాని మీద ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎవరు చెప్తారు సార్ ఇదంతా అంటే? ఎవరు చెప్తాడు? డాక్టర్ ఏమైనా చెప్తాడా? ఆ తర్వాత ఉన్న హాస్పిటల్లో డ్యూటీ చేసే నర్స్ ఎవరైనా చెప్తారా? విలేజ్లో ప్రజలతో ఎవరైతే దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నారో రైట్, సిటీలో ప్రజలతో ఎప్పుడు దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే దాని మీద అవగాహన చేయగలరు. ఇజ్ ఇట్ వెరీ క్లియర్ రైట్? సో అది చేసే పొరపాట్లని చెప్పడమే ధర్మం రైట్. ప్రపంచ దేశాలలో మన సేవలు ఎందుకంత ముఖ్యమైనవి అంటే రైట్, ఈ రోగాలకి సంబంధించి మంచి విషయాలు చెప్పే ఏకైక జాతి ఏదైనా ఉందంటే మన జాతే రైట్. ఈ జాతికి మించిన జాతే లేదు ఇంకొకటి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే నువ్వు గొప్ప అనిపిస్తావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్.
నెక్స్ట్ శ్వాసకోశ వ్యాధి అక్యూట్ రెస్పిరేటరీ ఏమైనా ఉంటే ఇది కూడా వెరీ డేంజర్. అక్యూట్ రెస్పిరేటరీ కూడా కామన్గా ఏదో శ్వాస సరిగా ఆడట్లేదు కదా అనేసి వట్టినే ఉంచడం కాదు, రైట్. వాని సరిగా లేకపోతే ఇమ్మీడియట్గా హాస్పిటలైజేషన్ చేయాలి. ఎందుకంటే దీంట్లో సడన్గా చావు రావచ్చు, దీంట్లో రావచ్చు, దీంట్లో అయితే మరీ ఘోరంగా చావు రావచ్చు. ఇస్ ఇట్ వెరీ క్లియరా? రైట్. సో ఇదేం కేరు? కేర్ ఇన్ ఇల్నెస్ అనేది ఏం చెప్తుందమ్మా అంటే క్లినిక్లా, అండర్ 5 క్లినిక్లా కేర్ ఇన్ ఇల్నెస్ అనేది ఏం చెప్తుంది అంటే 5 సంవత్సరాల లోపు పిల్లల్లో అనారోగ్యం ఉన్నట్టయితే వ్యాధిని బట్టి ఏం చేయాలి అనేది నిర్ణయించుకొని వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కేర్ ఇన్ ఇల్నెస్, రైట్. సో నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా నేను, రైట్. ఐ గో విత్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తే ప్రివెంటివ్ కేర్. ఏ కేరా? ప్రివెంటివ్ కేర్. ఇందాకనేమో వ్యాధి వచ్చింది జాగ్రత్త పడే సలహా. ఇందాకేంది? వ్యాధి వచ్చినప్పుడు జాగ్రత్త పడే సలహా గురించి విన్నావు. ఇప్పుడు రాకముందే జాగ్రత్త పడే పద్ధతి గురించి నేర్చుకోవాలి. రాకముందే జాగ్రత్త పడడం ఎలా? దాని ఏమంటాము? ప్రివెంటివ్ కేర్. ఇక్కడ చూడండి, ప్రివెంటివ్ కేర్లా, రైట్. ప్రివెన్షన్ అంటే నివారణ. ఏంటి? నివారణ చర్య. ఎప్పుడైనా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో నివారణ చర్యల కోసం చేపట్టేది ఏందమ్మా అంటే, ఒకటి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్? ఇమ్యునైజేషన్. మీజిల్స్, పోలియో, డిప్తీరియా, మమ్స్, రైట్. వీటి వల్ల పిల్లలు బాగా చనిపోతున్నారు కాబట్టి వీటికి ఏం కనిపెట్టారు? వ్యాక్సిన్స్ కనిపెట్టి ఇస్తున్నారు. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? దానికోసమే నివారణ చర్య. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 1 పాయింట్ ఏంటి? ఇమ్యునైజేషన్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? నెక్స్ట్ ఏంటమ్మా అంటే న్యూట్రిషనల్ సర్వేలెన్స్. నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషనల్ సర్వేలెన్స్ అంటే పోషకాహార పోషకాహారం మీదనే దృష్టి సారించినట్టయితే పిల్లల్లో ఏ రోగాలు రాకుండా నివారించవచ్చని నమ్మింది దేశం. ఏం నమ్మింది? పోషకాహారాల మీద కనుక మనం దృష్టి సాధిస్తే. ఎవరి మీద? పోషకాహారము. పెద్ద మనిషి ఏం కాదు, చిన్న మనిషే వాడు, రైట్. వాడు కూడా ఎవడు? 6 సంవత్సరాల లోపు. ఎన్ని సంవత్సరాల లోపు? 6 సంవత్సరాల లోపు పిల్లలు అంటే పుట్టుక నుంచి 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు? గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు? బాలింత ఎలాంటి ఆహార పదార్థము తీసుకుంటున్నారు? రైట్. 45 సంవత్సరాలు దాటిన తర్వాత 55 సంవత్సరాలు అన్నాను. 55 సంవత్సరాలు దాటిన తర్వాత 55 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు? గ్రూప్ వాళ్ళు ఆహార పదార్థాలు ఎలా తీసుకుంటారు? నేను గ్రూపులు చెప్పిన. ఇప్పుడు ఎవరెవరు గ్రూపులు? ఒకటి 0 to 6 years ఒక గ్రూపు, వీళ్ళు టార్గెట్ చేసేది. దేంట్లో? న్యూట్రిషనల్ సర్వేలెన్స్. ఏ సర్వేలెన్స్? న్యూట్రిషనల్ సర్వేలెన్స్. పోషకాహారం మీద సమీకృత చేయడం వల్ల, పోషకాహారం మీద సమీకృత చేయడంలో, రైట్. ముఖ్యంగా వీళ్ళతో పాటు ఇక్కడ ఏజ్ గ్రూప్స్ ఎవరెవరు చెప్తున్నానమ్మా అంటే నేను 0 to 6 years ఇదొక ఏజ్ గ్రూప్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ ఏంటి? ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ లాక్టేషన్. నెక్స్ట్ ఏంటమ్మా అంటే జీరియాట్రిక్ కాదు. నెక్స్ట్ ఏంటమ్మా అంటే 15 to 45 years గ్రూప్. 15 to 45 years గ్రూప్ అంటే ఎలిజిబుల్ కపుల్స్. ఏ కపుల్సా? ఎలిజిబుల్ కపుల్స్. వీళ్ళు ఏ పోషకాహారాన్ని తీసుకుంటున్నారనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి, రైట్. మరి వీటి సంబంధిత కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పేరేంటి? రైట్. ICDS. ఆ ప్రోగ్రామ్ పేరే ICDS. 1975లో
ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఏం జరిగిందమ్మా అంటే న్యూట్రిషనల్ సర్వేలెన్స్ పోషకాహార సమీక్షలో సమీకృతాలు ఏమేమి జరిగాయి అనేది ఇంటిగ్రేషన్స్ ఏమేమి ఇచ్చారంటే సమీకృతాలు ఏమేమి ఇంటిగ్రేషన్స్ ఏంటమ్మా అంటే రైట్ ఏంటండి అంటే 1 ఈజ్ ఏ 0 to 6 years 1 టార్గెట్ గ్రూప్, సెకండ్ టార్గెట్ గ్రూప్ ప్రెగ్నెన్సీ, థర్డ్ టార్గెట్ గ్రూప్ లాక్టేషన్, ఫోర్త్ టార్గెట్ గ్రూప్ రీప్రొడక్టివ్ ఏజ్. ICDS ని పెట్టి ఈ ICDS కాస్త అంగన్వాడీస్ ని పెట్టి రూట్ లెవెల్ ఎవరు ICDS హార్ట్ ఎవరు ICDS కి గుండె ఎవరమ్మా అంటే అంగన్వాడీ వర్కర్ AWW. ఈ AWW ద్వారా ఇప్పుడు ఇది చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ న్యూట్రిషనల్ సర్వేలెన్స్. విచ్ వన్ ఈస్ న్యూట్రిషనల్ సర్వేలెన్స్. వీటికి అడిషనల్గా ఇంకేమేమి ఉన్నాయమ్మా అంటే ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు రైట్. సో దీంట్లో నెక్స్ట్ హెల్త్ చెకప్. హెల్త్ చెకప్ రైట్. ఈ హెల్త్ చెకప్ ఎలా జరుగుతుంది అంటే యాజ్ యూ నో దట్ హెల్త్ చెకప్ కోసం ఏం చేస్తున్నారమ్మా అంటే ఇదే అంగన్వాడీ సెంటర్లో ఎస్పెషల్గా రైట్. సో న్యూట్రిషనల్ అసెస్మెంట్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? న్యూట్రిషనల్ అసెస్మెంట్ అంటే ఏంటమ్మా అంటే 0 to 6 years పిల్లల్లో వాళ్ళ యొక్క ఎత్తు బరువు చుట్టుకొలత రైట్. ఇది హెల్త్ చెకప్లో ఇప్పుడు చెప్తాను మీకు నేను రైట్. ఏబిసిడిలలో రైట్ ఎత్తు బరువు చుట్టుకొలత ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్ అంటారు. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్ ఒక పాయింట్ అయితే హెల్త్ చెకప్లో. సెకండ్ పాయింట్ కనుక మనం తీసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ వాళ్ళకి అక్కడ కూడా వెయిట్ చెకప్ జరుగుతుంది. ఏ చెకప్? వెయిట్ చెకప్. అంగన్వాడీ సెంటర్లోనే వెయిట్ చెకప్ కూడా ఎక్కడ చేయించుకోవాలి? అంగన్వాడీ. బరువు ఎలా పెరుగుతారో తెలుసు కదా. మొదటి త్రైమాసికంలో 1, సెకండ్ త్రైమాసికంలో 5, థర్డ్ త్రైమాసికంలో 5, మొత్తము 11 నుంచి 12 kgs బరువు. ఇది ఉందా లేదా అనేది అంగన్వాడీ సెంటర్లో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత యాంటీనేటల్ క్లినిక్లో కూడా చెక్ చేసుకోవాలి. ఇది హెల్త్ చెకప్కి సంబంధించి. దేనికి సంబంధించి? హెల్త్ చెకప్. నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఓరల్ రీహైడ్రేషన్ కూడా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఓరల్ రీహైడ్రేషన్. ఓరల్ రీహైడ్రేషన్ అంటే ఏందమ్మా అంటే హోమ్ మేడ్ ORS ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఇది ఇంట్లో ప్రిపేర్ చేయాలి. ఏం చేయాలి? ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వాలి రైట్. ఎప్పుడైతే వాటర్ పోతుందో నోట్లో నుంచి పోతుందా కింది నుంచి పోతుందా, వానిలో నుంచి వాటర్ కనుక పోయింది అనుకో, నోట్లో నుంచో కింది నుంచో పోయింది అనుకో, ఎమ్మటే వానికి రీప్లేస్మెంట్ ఏంటి? రైట్ ORS. మళ్ళీ హాస్పిటల్లో దొరికే ఓఆర్ఎస్ఆ? ఫార్మసీలో చెప్పాను కదా మీకు, ఫార్మసీ షాప్లో దొరికే ఓఆర్ఎస్ఆ? ఎంత ప్రమాదం కూడా చెప్పాను మీకు. అది కాదు ఇదని చెప్పేసి చెప్పిన. మళ్ళీ నేను ఎవరు తయారు చేస్తాడు ఇదంతా? చెంచా ఎక్కడ పెడతాము రైట్, షుగర్ ఎక్కడుంది, ఉప్పు ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడున్నాయి, ఎవరు కాచాడు ఇదంతా అనుకున్నామంటే డబ్బా తీసుకొచ్చినామంటే మళ్ళీ ఖతం అవుతావు. అది వెరీ ఇంపార్టెంట్ రైట్. కాబట్టి ఐసిడిఎస్ రైట్. భారత ప్రభుత్వం ICDSని ఇదంతా చెప్పేసిన నేను రైట్. 6 సంవత్సరాల లోపు గర్భిణీ బాలింత 15 to 45 రైట్. ఇదే ICDS యొక్క మెయిన్ రైట్. ఇలా మనం దేనికి సంబంధించింది? ఇది ప్రివెంటివ్. దేనికి సంబంధించింది? ప్రివెంటివ్ కేర్. అయితే ఇలా సరిపోతాము. ICDS చూసుకుంటుంది ప్రివెంటివ్ కేర్ గురించి. ఎవరు చూసుకుంటారు? ICDS చూసుకుంటుంది. నెక్స్ట్ కనుక మనం చూస్తే గ్రోత్ మానిటరింగ్. ఏ మానిటరింగ్? గ్రోత్ మానిటరింగ్. మనము 3 అనుకున్నాం కదా. ఫస్ట్ ఏది? కేర్ ఇన్ ఇల్నెస్. రోగం వస్తే ఏ జాగ్రత్త? మోషన్స్ వస్తే ఏం చేయాలి? జ్వరం వస్తే ఏం చేయాలి? శ్వాస ఇబ్బంది ఉంటే ఏం చేయాలి? ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? నెక్స్ట్ ఏం చెప్పినా? ప్రివెంటివ్ కేర్ రైట్. ప్రివెంటివ్ కేర్లో టీకా ఎందుకు వేయించాలి, ఎంత మోతాదులో వేయించాలి రైట్. పోషకాహారం మీద శ్రద్ధ వహించడం ఎట్లా, ఆ తర్వాత ఆరోగ్యాన్ని ఎట్లా చెక్ చేయించుకోవాలి,
ఓవర్ రీహైడ్రేషన్ ఎట్లా ఇవ్వాలి, ఇదంతా దేనికి సంబంధించింది, ప్రివెంటివ్. ఇప్పుడు నేను చెప్పేది మూడోది ఏంటి, గ్రోత్ మానిటరింగ్. గ్రోత్ మానిటరింగ్, రైట్. గ్రోత్ మానిటరింగ్ అనేది అంగన్వాడీ సెంటర్లోనే జరిగే సినిమా. ఎక్కడ జరుగుతుంది, అంగన్వాడీ సెంటర్లోనే జరుగుతుంది. గ్రోత్ మానిటరింగ్ ఎక్కడ జరుగుతుంది, హాస్పిటల్కి పోతే ఏంది, రోజు కొలుచుకోవడానికి హాస్పిటల్కి పోతే ఏమవుతుంది, బిల్లు పక్కన పెట్టు, గవర్నమెంట్ హాస్పిటలే అనుకో, పోతే ఏమవుతుంది, చిన్న పిల్లోనికి ఇన్ఫెక్షన్ అటాక్ అవుతుంది, లోపల రావద్దు. మీకు అర్థమైందా, రైట్. కొలతకు కూడా నేను హాస్పిటల్కి పోతా అంటే నడుస్తుందా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. మగవారిలో ఏంటి తెలుసు మీకు, రైట్. ఆడవాళ్ళలో కూడా తెలుసు ఏ చార్ట్ ఏందనేది, యాజ్ పర్ ద WHO స్టాండర్డ్. దాన్ని వెయిట్ ఫర్ ఏజ్ చార్ట్ అంటారు. దాని పేరేంటి, వెయిట్ ఫర్ ఏజ్. చార్ట్ పేరేంటి, వెయిట్ ఫర్ ఏజ్. సో ఈ చార్ట్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేసిన నేను, రైట్. నార్మల్ గ్రీన్ మొత్తం నార్మల్ ఉంటుంది. ఒకవేళ తక్కువ బరువు ఉన్నట్టయితే ఇట్ కెన్ బి ఎల్లో, రైట్. చాలా తక్కువ బరువు ఉన్నట్టయితే ఇట్ కెన్ బి రెడ్ ఆర్ ఆరెంజ్, రెండు సేమ్, రెడ్ ఆర్ ఆరెంజ్, రైట్. సో ఇది మనకు సంబంధించింది, రైట్. గ్రోత్ చార్ట్ లో కర్వ్ ఉంటుంది, కర్వ్ని బట్టి చెప్పొచ్చు. కర్వ్ మరీ కిందికి పడిపోయింది అనుకో, దట్ ఈస్ ఏ డేంజర్. ఇట్లా చక్కగా పోతేనేమో ప్రమాదకరం, అంతే. ఇది చాలా డేంజర్. ఇది నార్మల్, పైకి పోతా ఉంటే నార్మల్. సాఫీగా సాగుతుందంటే కొంచెం ప్రమాదం, చాలా ప్రమాదం అంటే కిందికి దిగింది. దట్ ఈస్ ఏ సింపుల్గా 3 సూత్రాలు ఉంటాయి. ఇది గ్రోత్ మానిటరింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ అదొక ఇండికేటర్, రైట్, సూచిక అన్నమాట. ఆ తర్వాత ఈ మూడింటి తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటమ్మా అంటే ఫ్యామిలీ ప్లానింగ్. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ ప్లానింగ్లో మెయిన్గా చేయాల్సింది ఏందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఉంటుంది, రైట్. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ ప్లానింగ్ దీంట్లో ఎందుకు ఇంపార్టెంట్ అమ్మా అంటే ఒక సంతానానికి ఇంకో సంతానానికి మధ్యన ఎంత గ్యాప్ ఉండాలి, ఇది ఎందుకు ఉండాలమ్మా అంటే ఇందాక చెప్పిన మూడింటిని కాపాడడం కోసం. అంటే వానికి కేర్ సిక్ అయింది, ఏమైంది, సిక్ అంటే ఇల్నెస్ అయింది, వాని కేర్ చేయాలా లేదా నువ్వు, రైట్. కేర్ చేయాలి అంటే నీకు ఇంకోటి ఉండకూడదు, రైట్. సో ఇప్పుడు వీనికి 1 సంవత్సరం అవుతుంది, లేదు 2 సంవత్సరాలు అవుతుంది, మధ్యలో ఇంకోటి వచ్చేసిండు, రైట్. వీనికి సిక్ అయితే వీడి ఇటు నుంచి ఏడుస్తాడు, వీడి ఇటు నుంచి ఏడుస్తాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంది ఇప్పుడు, రైట్. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుందా, అది ఫెయిల్యూర్ అవుతుంది. ఏది ఫెయిల్యూర్ అవుతుంది, కేర్ ఇన్ సిక్నెస్. వీని పాలియబోయి వీడు ఎన్నిసార్లు మోషన్ పోయిండో చూడవు. నీకు అర్థమైందా? అదే ఒక్కరే ఉందనుకో, కళ్ళ ముందే ఉంటాడు కాబట్టి వానే ఎత్తుకుంటూ కూర్చుంటాడు కాబట్టి ఎన్నిసార్లు మోషన్ పోయినా చూస్తావు. ఇస్ ఇట్ వెరీ క్లియరా? అంటే కేర్ ఇన్ సిక్నెస్ అనే కాన్సెప్ట్ ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ ప్రివెన్షన్, రైట్. వీని తీసుకెళ్ళలేవు ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్, రైట్. లేదు హెల్త్ చెకప్, లేదా ఇంకోటి, దానివల్ల అది ఫెయిల్యూర్ అవుతుంది, రైట్. థర్డ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి గ్రోత్ మానిటరింగ్, రైట్. నీ దగ్గర ఉన్న తిండి వల్ల వీనికి తిండి సరిగా రాదు, వానికి తిండి సరిగా రాదు, అప్పుడు గ్రోత్ కూడా రిటార్డెడ్ అవుతుంది. ఈ మూడింటికి లింక్ అయి ఉన్నది ఏంటి, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కనుక కరెక్ట్గా చేసుకుంటే. ఏం ప్లానింగ్ చేయాలి, ఫ్యామిలీ ప్లానింగ్ కనుక కరెక్ట్గా చేసుకుంటే ఈ 3 ఎగిరిపోతాయి. ఏ 3 ఎగిరిపోతాయి, కేర్ ఇన్ ఇల్నెస్, ప్రివెంటివ్ కేర్, గ్రోత్ మానిటరింగ్. ఈ 3 సక్సెస్ అవ్వాలంటే మధ్యలో ఉండాల్సింది ఏంటమ్మా అంటే ఫ్యామిలీ ప్లానింగ్. గ్యాప్ 0 to 3 years, రైట్. సో వాళ్ళకి కౌన్సిల్ చేయాలి. ఏం చేయాలి, కౌన్సిల్. ఇద్దరిని కూర్చోబెట్టి పెద్ద మనుషులకి ఇట్లా కాదు ముచ్చట, ఇట్లా అని చెప్పేసి జాగ్రత్తగా చెప్పాలి, అప్పుడు ఇది సెట్ అవుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా, రైట్. దీని తర్వాత ఇక ఓవరాల్గా ఇచ్చేది లాస్ట్లో ఏంటమ్మా అంటే హెల్త్ ఎడ్యుకేషన్. ఏంటిది, హెల్త్ ఎడ్యుకేషన్, రైట్. సో హెల్త్ ఎడ్యుకేషన్ అనేది లాస్ట్లో మనం ఇచ్చే కాన్సెప్ట్, రైట్. సి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి దాని మీద ఇవ్వాలి. హెల్త్ ఎడ్యుకేషన్ ప్రతి దాని మీద ఇవ్వాలి. అంటే హెల్త్ ఎడ్యుకేషన్
ఫ్యామిలీ ప్లానింగ్కి తేడా ఏంది సార్? అది కూర్చోబెట్టి చెప్పుడేనా? అది చెప్పుడే ఇది చెప్పుడే సార్. ఆ చెప్పుడికి ఈ చెప్పుడికి తేడా ఏంది సార్? చెప్పండి. హెల్త్ ఎడ్యుకేషన్కి ఫ్యామిలీ ప్లానింగ్కి తేడా ఏంది? వెరీ గుడ్, స్మార్ట్, రైట్. ఫ్యామిలీ ప్లానింగ్ ఇచ్చేది ఓన్లీ ఇద్దరు కపుల్స్కి మాత్రమే ఇస్తారు. హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రాము? అవేర్నెస్ ప్రోగ్రామ్. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ గ్రామ సభ పెట్టి కూసోబెట్టి దాని ఇంపార్టెన్స్ ఏంది, ఆరోగ్యం అంటే ఏంటి, చిన్న పిల్లల్లో వచ్చే విరోచనాల సమస్య ఎలా వస్తుంది, రైట్, ఆరోగ్య సంబంధిత సమస్య ఎలా వస్తుంది, ఎలా అప్రోచ్ కావాలి, ఏం చేయాలి అనేది హెల్త్ ఎడ్యుకేషన్. అంటే వీటన్నిటికీ మాస్టర్ ఏంటి అంటే హెల్త్ ఎడ్యుకేషన్. కేర్ ఇన్ ద ఇల్నెస్, కేర్ ఇన్ ద ఇల్నెస్ అంటే చిన్నపిల్లల కనుక ప్రాబ్లం వస్తే ఏం చేయాలంటే ఆ చిన్నపిల్లలు ఉన్న తల్లులందరినీ కూసోబెట్టి కేర్ ఇన్ ఇల్నెస్, విరేచనాలు వస్తే ఇది చేయాలమ్మా, ఈ 4 పద్ధతులు. ఫస్ట్ పాలు బాగా రాపిచ్చు, రైట్. ఆ తర్వాత లిక్విడ్, ఏంటి లిక్విడ్ ద్రవాలు, అంటే ద్రవాలు ఉంటాయి కదా, ఆ ద్రవాలు పెట్టు, రైట్. ఆ తర్వాత మోషన్స్ కనుక ఎక్కువైతే హాస్పిటల్కి తోలుకెళ్ళు. ఇది పద్ధతి, ఇది పద్ధతి. ఇంకోటి కూడా ఉంది, పాలే పట్టియకుండా రోజంతా చూసి చివరికి లాస్ట్లో హాస్పిటల్ పట్టుకెళ్ళింది అనుకో పడిపోతాడు. నేను చెప్పింది అర్థమైందా? అంటే వానికి హైడ్రేట్ చేయకుండా హాస్పిటల్కి డైరెక్ట్ పోయినా కానీ మొన్న చెప్పినా కదా, హైడ్రేట్ చేయకుండా హాస్పిటల్కి డైరెక్ట్గా పోగానే హాస్పిటల్ ఏమన్నా మ్యాజిక్ స్టిక్ ఉందా నెత్తి మీద పెట్టంగానే తదాస్తు నువ్వు సెట్ అని చెప్పడానికి? ఏం లేదు కదా. అది మళ్ళీ సెలైన్ బాటిల్ ఎక్కిచ్చి గది ఇచ్చి గిది ఇచ్చి చేసేసరికి మళ్ళీ అది అక్కడ సెట్ అయ్యింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి డయేరియాలా, రైట్. ఒకవేళ ఫీడింగ్ బేబీ ఉంటే ఫీడింగ్ ఇవ్వు, లేదు అనుకుంటే నాన్ ఫీడింగ్ బేబీ ఉంటే లిక్విడ్ డైట్. ఏ డైట్? లిక్విడ్ డైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డైట్లలో కూడా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటమ్మా అంటే రైట్ మిల్క్. ఎందుకంటే మిల్క్ ఈజ్ ఏ కంప్లీట్ లిక్విడ్ డైట్. ఏ లిక్విడ్ డైట్? కంప్లీట్ లిక్విడ్ డైట్. అట్లా అని చెప్పేసి బఫెలో లాంటి మిల్క్ని ఎక్కువగా ఇచ్చినామంటే డైజెషన్ కొంచెం రిస్క్ అవుతుంది, అంతకంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ బెస్ట్. ఇస్ ఇట్ వెరీ క్లియర్, రైట్. అది కాకుండా నెక్స్ట్ లిక్విడ్ డైట్ని ఏదైతే ఉందో తయారు చేయాలి. ఇప్పుడు నేను న్యూట్రిషనల్ అసెస్మెంట్లో డైట్లలో రకాలు చెప్తాను. లిక్విడ్ డైట్ అంటే ఏంటి, సాలిడ్ డైట్ అంటే ఏంటి, మిల్క్ అంటే ఏంటి అనేది నేను న్యూట్రిషన్లో చెప్తాను, రైట్. పోషకాహారం తయారు చేయడంలో చెప్తా. ఇది అండర్ 5 క్లినిక్. ఏ క్లినిక్ ఇది? అండర్ 5. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అండర్ 5 క్లినిక్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా కానీ యూ జస్ట్ గో విత్ దట్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ పాఠానికి కనుక వెళ్తే న్యూట్రిషనల్ అసెస్మెంట్. నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషనల్ అసెస్మెంట్. న్యూట్రిషనల్ అసెస్మెంట్ వి జస్ట్ గో విత్ దట్. అమ్మా అండర్ 5 క్లినిక్ నుంచి వచ్చే క్వశ్చన్ ఏందమ్మా అంటే అండర్ 5 క్లినిక్లో ఎలిమెంట్స్ ఏందని అడగొచ్చు. ఎలిమెంట్సా ఏంటి? సరే, అండర్ 5 క్లినిక్లో ఉండే ఎలిమెంట్లో ప్రివెంటివ్ కేర్ అనే ఎలిమెంట్ కింద ఏ విషయాలని చెప్పుకోవచ్చు? ఇమ్యునైజేషన్, న్యూట్రిషనల్ సర్వేలెన్స్, హెల్త్ చెకప్, ఓరల్ రీహైడ్రేషన్. నేను చెప్పింది ఏమైనా అర్థమవుతుంది కదా? అదే అడుగుతాడు. క్వశ్చన్ ఏంటంటే ఇగో ఇట్లా అడుగుతాడు, ప్రివెంటివ్ కేర్. ప్రివెంటివ్ కేర్ కింద ఏం పెట్టుకుంటావు? ఇమ్యునైజేషన్ ఇవ్వాలి వానికి, న్యూట్రిషనల్ సర్వేలెన్స్ చూసుకోవాలి, హెల్త్ చెకప్ చేసుకోవాలి, ఓరల్ రీహైడ్రేషన్ చూసుకోవాలి. కథం దాంతో కలిసేట్టు, రైట్. ఫ్యామిలీ ప్లానింగ్లో ఏం చేయాలంటే కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్లానింగ్ ఇచ్చి 0 to 3 years స్పేసింగ్ ఎందుకనే విషయం మీద మీరు అవగాహన తేవాలి. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఓవరాల్గా అన్ని విషయాలను పరిగణనలో తీసుకొని చెప్పాలి. దట్ ఈస్ ఏ హెల్త్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇఫ్ యూ గో విత్ దట్ న్యూట్రిషనల్ అసెస్మెంట్. న్యూట్రిషనల్ అసెస్మెంట్ అంటే పోషకాలను అంచనా వేయు పద్ధతి. పోషకాలను అంచనా వేయు పద్ధతి. పోషకాలను ఎట్లా అంచనా వేస్తామంటే 2 పద్ధతులు ఉన్నాయి. డైరెక్ట్ టెక్నిక్ అని, ఇండైరెక్ట్ టెక్నిక్ అని 2 టైప్స్ ఉన్నాయి. ఇది రాసుకోవాలి, మెటీరియల్ లేదు,
రాసుకోవాలి రైట్. కొన్ని ఇంటిగ్రేట్ చేయం, ముందే చెప్పేసినాం. ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ చెప్తాను ఇప్పుడు. లాస్ట్ మిడ్వైఫరీలో అదే లాస్ట్. అయిపోయిందా? చూస్తున్నారా? రైట్. దెన్ ఇఫ్ యూ హావ్ టు గో విత్ దిస్, ఒకసారి మన న్యూట్రిషనల్ అసెస్మెంట్ని, మన శరీరంలో ఉండే పోషణాలని ఎలా అంచనా వేయాలి అంటే, శరీరంలో ఏ పోషణ ఎంత ఉంది అని చెప్పుకోవడానికి మనకి ఇచ్చిన రెండు ముఖ్యమైన పద్ధతులు. ఒకటి డైరెక్ట్గా అతని శరీరంలో ఉండే పోషణాలను అంచనా వేయచ్చు, ఇంకొకటి ఇండైరెక్ట్ పద్ధతిలో అంచనా వేయచ్చు. దిస్ ఏ టూ మెథడ్స్. వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డైరెక్ట్ మెథడ్, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండైరెక్ట్ మెథడ్. ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ ద డైరెక్ట్ మెథడ్ నుంచి కనుక మనం వెళ్ళినప్పుడు, ఆ డైరెక్ట్ మెథడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏబిసిడి. ఏ అంటే ఆంథ్రపోమెట్రీ. ఏ అంటే ఏంటి? ఆంథ్రపోమెట్రీ. ఇది శరీరంలో కలిగే మార్పులు మనకి కనిపిస్తాయి. శరీరంలో అనే మార్పులు మనకి ఏమిస్తాయి? కనిపిస్తాయి. అది ఆంథ్రపోమెట్రీ. కనిపిస్తాయి, కనుక్కోవచ్చు. అది ఆంథ్రోపోమెట్రీ. ఇక్కడ బి అంటే బయోకెమికల్ అసెస్మెంట్. కనిపించవు, కనుక్కోవాలి. ఇవేంటి? కనిపిస్తాయా? చూడంగానే ఎమ్మటే కనిపించవు, ఏం చేయాలి? కనుక్కోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ బయోకెమికల్ అసెస్మెంట్. సి అంటే క్లినికల్ స్టేటస్. ఒక్కొక్క దాని గురించి చెప్తాను మళ్ళీ. సి అంటే ఏంటి? క్లినికల్ స్టేటస్. రైట్. చికిత్స మీద అంచనా ఎలా అనేది చెప్తాను. డి అంటే డైటరీ స్టేటస్. ఇవన్నీ మనము డైరెక్ట్గా మెథడ్ని యూజ్ చేసి కనుక్కోవచ్చు, అంచనా వేయవచ్చు పోషకాహారం యొక్క స్థాయిని. రైట్.
పోషకాహార స్థాయిని ఇండైరెక్ట్గా తెలుసుకునే పద్ధతి రెండు రకాలు. వైటల్ స్టాటిస్టిక్, ఎక్నాలజికల్, రైట్, దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎకలాజికల్. ఏ ఫ్యాక్టరా? ఎకలాజికల్, వాతావరణ పరిస్థితులు. స్టాటిస్టిక్ ఏంటి, వైటల్ స్టాటిస్టిక్ ఏంటి, వాతావరణ పరిస్థితులు ఏంటి. దాంట్లో ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఆంథ్రపోమెట్రీ మెజర్స్. ఏ మెజర్సా? ఆంథ్రపోమెట్రీ మెజర్స్. సరే, ఆంథ్రపోమెట్రీ మెజర్స్లో కనుక మనం చెక్ చేసినప్పుడు, రైట్, శరీరాన్ని కనుక మనం తెలుసుకున్నప్పుడు పిల్లల్లో శరీర బరువుకి సంబంధించింది, ఎత్తుకు సంబంధించి ఎత్తు, బరువు, రైట్, శరీరంలో చర్మం యొక్క మందము, ఆ తర్వాత చేతి యొక్క మందము, రైట్, ఆ తర్వాత ఛాతీ యొక్క మందం, రైట్, చేతి మందము, ఛాతి మందము, రైట్, ఆ తర్వాత స్కిన్, రైట్, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? వెయిట్, హైట్. ఇక్కడ చూడండి, 1 by 1 చెప్తాను, 1 by 1, రైట్. ఫస్ట్ కనుక మనము హైట్ తీసుకున్నట్టయితే, దేని తీసుకున్నట్టయితే హైట్. యాక్చువల్గా ఫస్ట్ వెయిట్ అండి, ఇక్కడ రాసిన దాంట్లో కొంచెం రివర్స్ అయింది. ఫస్ట్ ఏంటమ్మా అంటే వెయిట్. ఫస్ట్ ఏంటి? వెయిట్. మొదటి పోషకాహార సంకేతాలు ఏందమ్మా అంటే బరువే. ఆహార లోపాన్ని దేంట్లో గుర్తిస్తాము? బరువే. పోషకాహార లోపం ఉందా లేదా అనేది కనుక్కోవడానికి చూసేది ఏందమ్మా అంటే బరువే, రైట్. సో మనం బరువు గురించి కనుక చెక్ చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బరువుని కొలిచే పద్ధతులు, రైట్. అసెస్మెంట్లో అంచనా చేయాలి కదా, బరువును కొలిసే పద్ధతి. ఇక్కడ బరువును కొలిసేటప్పుడు మనం ఎలా కొలుస్తామమ్మా? బరువును ఎలా కొలుస్తాము? వెయింగ్ మిషన్. ఏ వెయింగ్ మిషన్? బరువును కొలవడానికి ఏ వెయింగ్ మిషన్ని బాగా వాడుతావు నువ్వు? రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్ప్రింగ్ వాడకూడదు. స్ప్రింగ్ తెలుసు కదా, స్ప్రింగ్ ఏది మన పత్తి బస్తాలు వేస్తారు కదా, రైట్, ఇట్లా వేసినామంటే స్ప్రింగ్ జారి తూకం వస్తుంది కదా, రైట్. గోడకేసి స్ప్రింగ్ మిషన్ని వాడతారా? రైట్. అంటే బాత్రూమ్ వెయిటింగ్ మిషన్ అంటారు, బాత్రూమ్ వెయిటింగ్ మిషన్ ఇట్లాంటివి వాడతారా? స్ప్రింగ్ మిషన్స్, బాత్రూమ్ వెయిటింగ్ మిషన్స్ని యాక్చువల్గా వాడకూడదు, అది రూల్. ఎందుకంటే స్ప్రింగ్ మిషన్ని వాడావనుకో స్ప్రింగ్ రిఫ్లెక్షన్ ఇస్తుంది. ఏమిస్తుంది? రిఫ్లెక్షన్. వాని మూడులో వేసినాం అనుకో వాని బరువుకి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయింది అనుకో వానికి ప్రమాదం. ప్లస్ స్ప్రింగ్ వెయింగ్ మిషన్ అనేది అంత అక్యురసీని ఇయ్యదు. దేన్ని ఇవ్వదు? అక్యురసీని ఇయ్యదు. అక్యురసీ అంటే తెలుసు కదా, అక్యురసీ అంటే కేజీలు 2 కేజీలు చెప్తుంది కానీ కేజీని బావుల 2 గ్రాములు 3 గ్రాములు చెప్పదు. నేను చెప్పింది అర్థమైందా? 1 kg 2 kg ఇది చెప్తుంది స్ప్రింగ్ మిషన్, రైట్. బట్ 1కి 2కి మధ్యన ఎంత ఉంది? 1000 grams ఉన్నాయి. ఎన్ని గ్రామ్స్? ఈ 1000 grams మధ్యన ఎంత అనేది కనిపించదు మనకి. ఏ మిషన్లా? స్ప్రింగ్ వెయింగ్ మిషన్లా, స్ప్రింగ్ వెయిషన్. దాంతో మనం కరెక్ట్గా పోషకాహార లోపాన్ని అంచనా వేయలేము. నార్మల్గా అంచనా వేస్తాం కానీ అంచనా వేయలేము. దానికి యూజ్ చేసేది ఏంటంటే ఎలక్ట్రానిక్. ఏంటిది? ఎలక్ట్రానిక్ లేదంటే భీమ్ మిషన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ మిషన్స్ని మాత్రమే యూజ్ చేయాలి. భీమ్ మిషన్స్ అండ్ ఎలక్ట్రానిక్ అంటే తెలుసు కదా, ఇవాళ రేపు మొత్తం ఎలక్ట్రానిక్ వచ్చినాయి. ఆ తర్వాత భీమ్ ఉండే ఒకప్పుడు భీమ్ అంటే తెలుసు కదా, అది ఎలక్ట్రానిక్ అంటే ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు భీమ్ ఉండే మనకి. భీమ్ అంటే పడుకోబెడతాం కదా, అరే తూకం కొలిసేది అంతా భీమ్ మిషనేనమ్మా, స్ప్రింగ్ కాదు అది. తూకం కొలిసేది ఉంది కదా అది భీమే. భీమ్ అంటే ఒత్తుకుపోవడం వల్ల అరే మన తూకాలన్నీ భీమే. ఇప్పుడు త్రాసే రౌండ్ టేబుల్ పడుకోబెడతారు చూడు, అది భీమ్ మిషన్. ఏ మిషన్? భీమ్, రైట్. అంతేగాని గోడకి వేసిన స్ప్రింగ్కి ఇట్లా పోయి వేస్తే దట్ వెయిట్ అనేది మనకి అక్యురసీ రాదు. ఏం రాదు? బాత్రూమ్ వెయిటింగ్ మిషన్స్ మన స్ప్రింగ్ చెయ్యకూడదు. యూజ్ చేసేది ఏందమ్మా అంటే ఎలక్ట్రానిక్ అండ్ భీమ్ మిషన్స్. ఎలక్ట్రానిక్ అండ్ భీమ్ బ్యాలెన్సర్. ఎలక్ట్రానిక్ అండ్ భీమ్ బ్యాలెన్సర్. లేదమ్మా మిడ్వైఫరీ ఇంకొక టాపిక్ ఉంది. మిడ్వైఫరీ కంప్లీట్ కాలేదు, ఇంకొక టాపిక్ ఉంది, రేపటికి అవుతుంది. మార్నింగ్ అవర్స్ కాబట్టి మిడ్వైఫరీ చెప్పలే, రేపు మార్నింగ్ అవర్స్లో అవుతుంది, రైట్. నెక్స్ట్ అది దేనికి సంబంధించి? వెయిట్కి. ఇక వెయిట్ ఎట్లా ఏందనేది ఇందాక గ్రోత్ చార్ట్ ఉంది కదా, గ్రోత్ చార్ట్ ద్వారా చేసుకోవచ్చు. ఆ తర్వాత హైట్
హైట్ని మనము 2 స్కేల్స్ ఉంటాయమ్మా, రైట్. సో ఇక ఒకటి నిలబెట్టింది అయితే ఒకటి పడుకోబెట్టింది. అంటే లయింగ్ పొజిషన్ ఒకటైతే స్టాండింగ్ పొజిషన్ ఒకటి. దీన్ని ఎరెక్ట్ పొజిషన్ అంటారు. ఏ పొజిషన్? ఎరెక్ట్ పొజిషన్ అంటారు, రైట్. దీన్నేమో ఇదేమో సెఫాల్, ఇదేమో పెడల్. సెఫాలో పెడల్ అంటే తలని ఒక దగ్గర, పాదాన్ని ఒక దగ్గర, కాబట్టి దీనికి ఏమని పిలుస్తున్నాను? సెఫాలో పెడల్, సెఫాలో పెడల్, రైట్. మెషర్స్ అంటారు. ఏ మెషర్స్? సెఫాలో పెడల్ మెషర్స్ అని చెప్తారు, రైట్. ఎరెక్ట్ లో ఉండేది ఇది ఎరెక్ట్, ఇదేంటి? స్టాండియోమీటర్. ఏ మీటర్ ఇది? స్టాండియోమీటర్, రైట్. సో ఇదొక హైట్ కి కొలిసే హైట్ అసెస్మెంట్, ఇదొక హైట్ అసెస్మెంట్. అయితే దీనికి మధ్యన డిఫరెంట్ ఏంటి సార్ అంటే, ఈ పద్ధతి ద్వారా ఏది? ఫ్లాట్ ఆన్ బోర్డ్ పద్ధతి. పద్ధతి ఏంది? ఫ్లాట్ ఆన్ బోర్డ్ లేదా లయింగ్ పొజిషన్. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. పడుకోబెట్టి, రైట్. తలని ఒక దగ్గర, రైట్. పాదాలని ఒక దగ్గర, రైట్. తల పాదాల మధ్యన ఉండే తేడాని, ఏ పాదాలు? తల పాదాల మధ్యన ఉండే తేడాని ఏ వయసు వారకమ్మా అంటే 0 నుంచి 2 ఇయర్స్ వాళ్ళకి ఈ టెక్నిక్ని యూజ్ చేయాలి. ఇది ప్రశ్న, రైట్. వాని వయసు 18 సంవత్సరాలు. వాని ఎత్తుగొలుగుటకు నువ్వు ఇచ్చిన పరికరంలో దేన్ని ఉపయోగిస్తావు? లేదా వాని పడుకోబెడతావా, నిలబెడతావా? గది గుర్తుపెట్టుకో, అంతకంటే ఎక్కువ ఏం లేదు, రైట్. వాని వయసు 18 సంవత్సరాలు లేదా వాని వయసు 20 సంవత్సరాలు, రైట్. వాని వయసు 23 సంవత్సరాలు. ఇప్పుడు వాని ఏం చేస్తావు? 23 సంవత్సరాలు 23 నెలలు సంవత్సరాలు అంటే నేను 23 నెలలు. వాని వయసు 23 నెలలు. ఏం చేస్తావు? పడుకోబెడతావు. 23 నెలలు పడుకోబెడతావు. 24 నెలలు కూడా పడుకోబెడతావు. 24వ నెల దాటి 25వ నెలకు వస్తుందంటే నిలబడు తమ్ముడు అంటావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అంటే దీనికి మధ్యన ఏందమ్మా అంటే స్టాండియోమీటర్, స్టాండింగ్ పొజిషన్ అనేది ఆఫ్టర్ 2 ఇయర్స్. ఎప్పుడు? గ్రేటర్ దెన్ 2 ఇయర్స్, లెస్ దెన్ 2 ఇయర్స్ కి ఏ పొజిషన్? ఫ్లాట్ ఆన్ బోర్డ్, సెఫాలో పెడల్. ఏ పెడల్? సెఫాలో పెడల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్న. ఎగ్జామ్లో అదే అంటాడు. 2 సంవత్సరాల లోపు ఉన్న వానికి ఎత్తుని ఎలా కొలుస్తావు, 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాని ఎత్తు ఎలా కొలుస్తావు అనేదే ప్రశ్న. ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ని నువ్వు రాసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్కిన్ ఫోల్డింగ్ థిక్నెస్. స్కిన్ ఫోల్డింగ్ థిక్నెస్ ఎందుకు సార్ అంటే ఇక్కడ ఒక లెక్క ఉంది. స్కిన్ ఫోల్డింగ్ థిక్నెస్ కనుక మనం తెలుసుకుంటే, ఈ స్కిన్ ఫోల్డింగ్ థిక్నెస్ యొక్క మెయిన్ యూజ్ ఆల్రెడీ చెప్పినా మీకు నేను, రైట్. స్కిన్ ఫోల్డింగ్ థిక్నెస్ కనుక చెక్ చేసినప్పుడు మా స్కిన్కి అండర్లో ఎడిపోజ్ ఉంటుంది. ఎడిపోజ్ అంటే ఫ్యాట్. ఫ్యాట్ ఉందంటే చిన్నపిల్లల్లో మంచిదమ్మా, చెడు కాదు. అంటే పెద్దవారిలో కొవ్వు చెడు కానీ చిన్నవారిలో కొవ్వు చెడు కాదు. అది గుర్తుపెట్టుకో మళ్ళీ నువ్వు, రైట్. చిన్నపిల్లల్లో కొంచెం కొవ్వు ఉండడము మంచి సంకేతము, రైట్. ఎందుకంటే తిండి లేనప్పుడు ఆ కొవ్వు అయినా యూజ్ అవుతుంది, కరుగుతుంది కాబట్టి. పెద్దవారిలో అది రక్తనాళాల్లో పేరుకోబోతుంది కాబట్టి ప్రమాదం. చిన్నపిల్లలు అంత తొందరగా పేరుకుపోదు, ఎందుకంటే చిన్నపిల్లల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బ్లడ్ ప్రెషర్కి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్. అయితే అదొక స్కిన్ ఫోల్డింగ్లలో ఫ్యాటీ ఎడిపోస్ ఎంత ఉంది? ఫ్యాటీ ఎడిపోస్ అంటే చర్మపు యొక్క మందాన్ని బట్టి చెప్పొచ్చు. చర్మపు మందం కాకుండా ఇంకొకటి ఉంటుంది, అది మీకు చెప్పిన మ్యూక్, రైట్. మిడ్, రైట్. అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్. ఇది న్యూట్రిషనల్ స్టేటస్ని తెలుపుతుంది. ఏ స్టేటస్? న్యూట్రిషనల్. ఎస్పెషల్లీ దేని గురించి అమ్మా అంటే ప్రోటీన్ ఇండికేటర్స్. దేని ఇండికేటర్స్? ప్రోటీన్ ఇండికేటర్స్. ప్రోటీన్ యొక్క ఇండికేటర్ ఇది. ప్రోటీన్ యొక్క ఇండికేటర్. ప్రోటీన్ ఇండికేటర్స్ని దీంట్లో మనము తెలుసుకోవచ్చు, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చెస్ట్ సర్కంఫరెన్స్. ఏ సర్కంఫరెన్స్? చెస్ట్ సర్కంఫరెన్స్.
హెడ్ సర్కంఫరెన్స్, చెస్ట్ సర్కంఫరెన్స్. పుట్టినప్పుడు హెడ్ పెద్దగా ఉంటుందా, చెస్ట్ పెద్దగా ఉంటుందా? హెడ్ 3 సెంటీమీటర్లు పొడవు హెడ్ ఉంటుంది, 3 సెంటీమీటర్లు తక్కువగా చెస్ట్ ఉంటుంది. సంవత్సరం అయ్యేసరికి రెండు సమానమవుతాయి. మరి సంవత్సరం తర్వాత హెడ్ పెరగదు, కానీ ఏం పెరగాలి? చెస్ట్ పెరగాలి. ఇది సంకేతం, ఇది సంకేతం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద లాజిక్. ఇది రైట్. ఆంథ్రోపోమెట్రిక్. ఏ మెట్రిక్? ఆంథ్రోపో. కొలతల ఇవి కొలతలు. ఎత్తు, బరువు. ఫస్ట్ బరువుని ఎట్లా కొలుస్తావు? ఏ సంకేతం ఇస్తుంది? ఎత్తు ఎట్లా కొలుస్తావు? ఏ సంకేతం ఇస్తుంది? స్కిన్, చర్మముని ఎట్లా చూస్తాం? మందము. ఆ తర్వాత చేతి మందము, ఆ తర్వాత ఛాతి మందం. చేతి మందం తర్వాత ఛాతి మందం. ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఏంటమ్మా అంటే బి, బయోకెమికల్ అసెస్మెంట్. బయోకెమికల్ అసెస్మెంట్. బయోకెమిస్ట్రీలో 2 రకాల బయోకెమిస్ట్రీలు ఉంటాయండి. ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ ద బయోకెమిస్ట్రీ, రైట్. ఏ స్కేల్ని యూజ్ చేస్తాము? షాకిర్ట్ స్కేల్. ఏ స్కేలా? షాకిర్ట్ స్కేల్. రైట్. సో నెక్స్ట్ ఏంటమ్మా అంటే బి అంటే బయోకెమికల్ అసెస్మెంట్. బయోకెమికల్ అసెస్మెంట్లో ల్యాబొరేటరీ టెస్ట్లు ఉంటాయి, బయోకెమికల్ టెస్ట్లు ఉంటాయి. 2 టైప్స్. ఒకటేంటి? ల్యాబొరేటరీ టెస్ట్ల, ఇంకొకటి బయోకెమికల్ టెస్ట్. ప్రయోగశాల పరీక్షలలో మనము 3 ముఖ్యంగా చెప్పుకోవాలి చిన్నపిల్లల్లో చూసేటప్పుడు. హెచ్బిని ఎస్టిమేట్ చేయడము. హెచ్బిని ఎస్టిమేట్ చేయడం చాలా ముఖ్యము. రైట్. దాన్ని ఎస్టిమేట్ చేయడం వల్ల ఎనిమిక్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్టూల్స్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల రైట్ ఇన్ఫెక్షన్ స్టేటస్ ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, వాటిని ఏమంటారంటే స్పెసిఫిక్ టెస్ట్. స్పెసిఫిక్ టెస్ట్. ఇంకొన్ని స్పెసిఫిక్ టెస్ట్లని తెలుసుకోవాలి. ఇంకొన్ని స్పెసిఫిక్ టెస్ట్ల గురించి తెలుసుకోవాలంటే ఆ స్పెసిఫిక్ టెస్ట్లు ఏంటమ్మా అంటే రక్తంలో, సీరంలో మనము ఏం చూస్తామమ్మా అంటే రెటినాల్ని చూస్తాం. రెటినాల్ లెవెల్. ఏ లెవెలా? రెటినాల్. సీరం రెటినాల్ లెవెల్ అని పిలుస్తారు. ఏ రెటినాల్? సీరంలో రెటినాల్. ఎందుకమ్మా అంటే చిన్నపిల్లల్లో రెటినాల్ లోపం వల్ల అంధత్వం వస్తే పోదు. అరే ఏమైనా వచ్చిందనుకో మళ్ళీ పోతుందా? రైట్. అంధత్వం వస్తే పోతుందా? కాబట్టి స్క్రీనింగ్ చేసుకోముందే పోషకాహార లోపాలలో స్క్రీనింగ్ చేసుకో. ఏంటిది అది? సీరం రెటినాల్. సీరం రెటినాల్. ఆ తర్వాత నెక్స్ట్ ఏందమ్మా అంటే సీరం ఐరన్. సీరంలో ఐరన్ ఎంత ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏందమ్మా అంటే సీరం అయోడిన్. సీరం అయోడిన్. ఇవి ముఖ్యమైన పరీక్షలు. పోషకాహార అంచనాలలో ముఖ్యమైన అంచనాలు ఏంటమ్మా అంటే సీరం రెటినాల్, సీరం ఐరన్, సీరం అయోడిన్. ఎగ్జామ్లో ఇది అడుగుతారండి. అండ్ లాస్ట్లో విటమిన్ డి. డి ఇది కూడా ముఖ్యం చిన్నపిల్లల్లో. విటమిన్ డి కూడా చిన్నపిల్లల్లో ముఖ్యం. చాలా వరకు 1 సంవత్సరం విటమిన్ డి ఇవ్వమని చెప్తారు. ప్రతి డాక్టర్ అడ్వైజ్ చేస్తారండి విటమిన్ డి సంబంధిత సంవత్సరం వరకు విటమిన్ డి సిరప్ తాపియమ్మ చిన్నపిల్లలకి అని చెప్పేసి సంవత్సరం వరకు తాపియమంటాడు. రైట్. మనం 1 దెబ్బ తాపిస్తాము, 2వ దెబ్బకి ఒప్పుకుంటుంది, ఇక పోనీ లేదా ఆగింది ఇక చాలుగా అన్నట్టుగా వదిలేస్తాం. కానీ డాక్టర్ సలహాలు అయితే మంచిది. ఏంటిది? సంవత్సరం విటమిన్ డి తాపియాల్సిందే. అయితే ఏమైతే సార్ తాపియకపోతే ఏమైతే సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ పండ్లు తయారవుతాయి కదా, ఫస్ట్ టీత్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఆ తర్వాత బోన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కసారి కనుక డ్యామేజ్ అయితే మళ్ళీ రికవరీ అవ్వడం అనేది కష్టతరం అవుతుంది. అర్థమైందా? ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ పచ్చిగున్నప్పుడే నీళ్ళు చక్కగా పోయాలి. ఈ సంవత్సరము ఈ నెల మొత్తం గడిచింది రైట్ నీళ్ళు పోయకుండా
ఇక తర్వాత నుంచి జీవితాంతం సచ్చేదాకా దాని మీద నీళ్లు పోస్తా అంటే అది పట్టుకుంటుందా? రైట్. సేమ్ బొక్కలు వైటమిన్ డి కూడా గదే ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే ఆ సంవత్సరం లోపు పోసినాం అనుకో, రైట్, అది బాగా గుంజుకుంటుంది, వైటమిన్ డిని గుంజుకొని తర్వాత గట్టిగా అవుతుంది. అప్పటికప్పుడు గట్టిగా కాదు, అప్పుడు గుంజుకొని తర్వాత గట్టిగా అవుతుంది, రైట్. ఆ తర్వాత అప్పుడు పోయకుండా తర్వాత ఎప్పుడైనా పోస్తా విటమిన్ బి సీసాలు పోస్తా అంటే అసలు లోపలికే ఇంకవు. ఇక ఇప్పుడు దాని మీద సిమెంట్ మీద నీళ్ళు పోయి ఇంకుతాయా? చక్కగా గారి కిందికి వస్తుంది. అదే పచ్చిగున్నప్పుడు పోస్తే దట్ ఈస్ ద డిఫరెంట్, రైట్. ఇప్పుడు విటమిన్ డిని అప్పుడే ఎందుకు వేయాలి సార్, తర్వాత నేను వేస్తా, అప్పుడు మర్చిపోయిన తుచ్, ఇప్పుడు నేను వేస్తా అంటే ఎట్టుంటుంది అనేది ఒకసారి ఆలోచించండి, చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇది మెయిన్ అమ్మా, ఏంటంటే సీరం రెటినాల్, సీరం ఐరన్, సీరం అయోడిన్, వైటమిన్ డి. ఈ పరీక్షల్ని స్పెసిఫిక్ టెస్ట్ అంటారు. స్పెసిఫిక్ టెస్ట్ పోషకాహార లోపాలని అధిగమించడం కోసం చిన్నపిల్లల్లో మరియు గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా చూస్తాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు వాళ్ళే టార్గెట్లు, ఇంకెవరు లేరు. ఆ తర్వాత బయోకెమికల్ టెస్ట్లలో ఇంకొన్ని మాట్లాడుకున్నప్పుడు మనము మెజర్స్ ఆఫ్ న్యూట్రియంట్, ఇప్పుడు చెప్పిందంతా న్యూట్రియంట్ మెజర్సే. ఏంటేంటి న్యూట్రియంట్ మెజర్స్? సీరం రెటినాల్, సీరం అయోడిన్, సీరం ఐరన్, రైట్. ఆ తర్వాత వైటమిన్ డి. ఈ ఏ మెజర్స్? న్యూట్రియంట్ మెజర్స్. ఆ తర్వాత మెటబోలైట్స్, ఎంజైమ్స్. మెటబోలైట్స్ ఎంజైమ్స్లలో ఎస్పెషల్లీ కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అపటైటింగ్ ఎంజైమ్స్. ఇవి సరిగా ఉన్నాయా లేవా అనేది చూడాలి మనము. చాలా మంది పిల్లల్లో పెద్దవాళ్ళలో ఏముండవు అమ్మా అంటే అపటైటర్ ఏముండవు అపటైటర్ అంటే ఆకలి వేయడానికి ఎంజైమ్స్ ఉంటేనే ఆకలి అవుతాయండి, గుర్తుపెట్టుకో. ఆకలి కావాలంటే ఎంజైమ్ రావాలి, రైట్. జాబ్ కావాలంటే బాబు రావాలని అంటారు కదా, సేమ్ అదే ఫార్ములా. ఆకలి కావాలంటే ఎవరు రావాలి? ఎంజైమ్. డాక్టర్ దగ్గరికి నాకు ఆకలి కావట్లేదు సార్ అనగానే నిన్ను రైట్ ఎమ్మటే తిండి తెచ్చి ఇంకేదో సూదేసి ఏడు ఏమిస్తాడు? ఆకలి అయ్యే సిరప్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఆకలి అయ్యే సిరప్. ఆకలి అయ్యే సిరప్ని బయట ఎక్కడి నుంచి కూడా తయారు చేయలేమమ్మా, ప్రకృతి నుంచి తయారైంది మాత్రమే తినగలుగుతావు. అనగా రైట్, ఫైన్ యాపిల్ ఉంది చూడు. ఏ యాపిల్? ఫైన్ యాపిల్. దోసకాయలు, రైట్. అంటే నువ్వు ఫంక్షన్ హాల్కి వెళ్తావు కదా, ఏ హాల్కి? ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు రైట్, అక్కడ కీరా దోశ, ఆ తర్వాత క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్ ఉన్నాయా? అదేమన్నా డెకరేషన్కి పెట్టిందా? వాటి పేర్లు అపటైటర్. అంటే అవి తినంగానే ఫుడ్ వస్తుందనే సిగ్నల్ బాడీకి అందుతుంది. తర్వాత ఆకలేసి తిండి తింటావు. తిండిన తిండికి వచ్చిన ఎంజైమ్స్ అరిగించడం కోసం గది పెడతారు, రైట్. దాంట్లో ప్రీ స్కీమ్ ఉంటుంది, పోస్ట్ స్కీమ్ ఉంటుంది, రైట్. ప్రీ స్కీమ్, పోస్ట్ స్కీమ్. ఈ మధ్య మంది ఫేమస్ కదా, మంది, రైట్. మంది తెలుసు కదా, మంది ఫేమస్. మందిలో పోగానే అపటైటర్ అని ఒక సూప్ తెచ్చి నీ ముందు పెడతాడు. తెలుసా మీకు? అపటైటర్ అని ఒక సూప్, దాంట్లో కొత్తిమీర పుదీనాతో తయారు చేసింది ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే అపటైటర్ అంటారు. అపటైటర్ అంటే సప్పగానే ఉంటుంది. అపటైటర్ తాగిన తర్వాత రైట్, తర్వాత ఆ మంది తినాలి. కోడినే తినేసేయాలి. ఇంత పెద్ద ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం తినేసేయాలి. అప్పటికి ఇంత నిండిపోతుంది కదా, రైట్. మరి అది ఎట్లా అరగాలి సార్ అంటే దానికి కూడా మంత్రం. ఇరానీ షాయి తాగాలి, ఇంటికి పోయి పానేయాలి, అప్పటికల్లా అరగదు. కాదు, అపటైటర్ తాగలేదు, రైట్, పానేయలేదు, ఏది షాయి తాగలేదు అనుకో, నువ్వు తిన్న తిండి 3 రోజులు ఉంటుంది కడుపులో. యాద పెట్టు. ఎన్ని రోజులు? 3 days. ఎందుకో తెలుసా? మందిని ఏ పద్ధతిలో చేస్తారమ్మా అంటే ఫ్రైడ్ పద్ధతిలో చేస్తారు, లేదంటే బాయిల్ పద్ధతిలో చేస్తారు, కానీ స్టీమ్ పద్ధతిలో చేయరు. అన్నం ఉందా, అన్నం మొత్తం పలుకులు ఉంటుంది కదా, రైట్. అదంతా ఏంటంటే ఫ్రైడ్ టెక్నిక్. అది ఏ టెక్నిక్? ఫ్రైడ్ టెక్నిక్. అంటే నీ ముందు అది చికెన్ వేస్తారు కదా పెద్దది, అది కూడా ఫ్రైడ్ టెక్నిక్, రోస్టింగ్ టెక్నిక్ అంటారు దాన్ని. రోస్టింగ్ టెక్నిక్లో వస్తుంది, కానీ స్టీమింగ్ టెక్నిక్ ఉండదు. దమ్ బిర్యానీ అనేది స్టీమ్, తినంగానే అరుగుతుంది.
ఈ మంది బిర్యానీ అనేది తినగానే అరగదు. కాబట్టి అరబిక్ లాంగ్వేజ్లో అపటైటర్ వేసుకోవాలి. అపటైటర్ పోస్ట్ ప్రీ అపటైటర్ పోస్ట్ అపటైటర్ అని ఆ ఫుడ్కి ఒక రూల్ ఉంటుంది. అదంతా మనకి ఎందుకు? ప్లేట్ వచ్చిందా, సెల్ఫీ తీసినవా, రైట్, తలా అటొక చెయ్యి ఇటొక చెయ్యి 4 చెయ్యిలు పెట్టినావా, ప్లేట్ ఖతం చేసినావా, ఇంటికి పోయినావా? అట్లా కాదమ్మా. అరబిక్ స్టైల్లో ప్రీ అపటైటర్ పోస్ట్ అపటైటర్ తింటేనే ఫార్ములా ఫాలో అయితేనే అది అరుగుతుంది, లేదంటే 3 days ఉంటుంది. సరే, ఇదంతా మీరు తర్వాత సంగతి, కానీ అదంతా మనకి ఎందుకు కానీ ఈసారి గుర్తుపెట్టుకోండి. అంటే రాబోయే ఫ్యూచర్లో అంతకుముందేమో హోటళ్ళు నడిచినాయమ్మా, వెజిటేరియన్ హోటళ్ళు నడిచినాయి. ఇప్పుడు చూడు వెజిటేరియన్ ఎక్కడైనా దొరుకుతున్నాయా? ఏమైనా హోటల్కి పోయినా కానీ గది ఇది ఎందుకే బిర్యానీ తీసుకురా అంటావు. ఎన్ని ఎవడు కలుపుతాడు? ఇప్పుడు పప్పు కలపాలి, సాంబార్ కలపాలి, కూర ఇదంతా ఎందుకు? మొత్తం కలిపింది ఉంది కదా, రైట్, సప్పును తినేసేయచ్చు బిర్యానీకి. అందుకనే గుర్తుపెట్టుకోండి అపటైటర్ల గురించి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత క్లినికల్ కిందికి వస్తే అసెస్మెంట్లో క్లినికల్ అంచనా, పోషకాల గురించి క్లినికల్ అంచనా ఎలా చెప్తామంటే మనము పోషక క్లినికల్ అంచనా. ఇతర ఎరిథ్రోసైడ్ దట్ ఈస్ కూడా ఫ్రాజిలిటీ ఉంటుంది, ఫ్రాజిలిటీ ఉంటుంది, రైట్. ఎరిథ్రోసైడ్ ఫ్రాజిలిటీలో అంటే ఏంటమ్మా అంటే ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం. ఏ రక్త కణాలు? మీకు ఒక పరీక్ష పేరు చెప్తా ఇప్పుడు. ESR తెలుసా మీకు? ఎరిథ్రోసెడిమెంటేషన్ రేట్, ఎర్ర రక్త కణాల విచ్ఛిన్న స్థాయి. ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్. అమ్మా నువ్వు కనుక హాస్పిటల్కి పోయినావు అనుకో, హాస్పిటల్కి పోతే ఫస్ట్ చేసే మొదటి పరీక్ష పేరు ESR, ADY అని రాసి డాక్టరు ఫస్ట్ ESR రాసిన తర్వాత మాత్రమే CBP, CUB, రైట్, ఇవి కామను ఇంతవరకు. ఆ తర్వాత స్పెసిఫిక్ ఏమైనా ఉంటే రాస్తాడు. T3, T4 అలా తర్వాత ఏమి ఉంటే అది రాస్తాడు. రూల్ ఇదంతా రూల్, పట్టికలో రూల్ అది. అంటే ఫస్ట్ ఏమో నాన్ స్పెసిఫిక్ రాసి తర్వాత స్పెసిఫిక్ రాయాలి, అది పట్టికలో రూల్. నాన్ స్పెసిఫిక్, ఇప్పుడు నేను ESR చెప్పాను కదా, స్పెసిఫిక్ కాదు, ఇది రోగాన్ని నిర్ధారించే పరీక్ష కాదు. రోగ స్థాయి ఉందా లేదా అని చెప్పే పరీక్ష సార్. దీనికి తేడా ఏంటి సార్ అంటే, ఏ రోగమో అని చెప్పేది నిర్ధారణ, రోగం ఉందా లేదా అని చెప్పేది నాన్ స్పెసిఫిక్. ఇప్పుడు ESR స్పెసిఫికా నాన్ స్పెసిఫికా? నాన్ స్పెసిఫిక్. ఏ రోగాన్ని నిర్ధారించదు, రోగ సంకేతాలను తెలుపుతుంది. రోగ సంకేతాలు అంటే అతనికి ఏదో ఒక రోగం ఉంది, అది నాన్ స్పెసిఫిక్, రైట్. టీబీనే ఉంది, నిర్ధారణ స్పెసిఫిక్. టీబీనే ఉంది ఏంటి? స్పెసిఫిక్. ఇప్పుడు స్ఫూటం నుంచి AFB అనే పరీక్ష చేస్తారు, ఇది స్పెసిఫిక్ టెస్ట్, రైట్. ఏ టెస్ట్? స్పెసిఫిక్, రైట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిలోఫాస్ట్ బ్యాసిల్లైట్ టెస్ట్, అది నిర్ధారించేస్తుంది. అది ఏ టెస్ట్? స్పెసిఫిక్. ఇప్పుడు ESR నాన్ స్పెసిఫిక్. టీబీ ఉందా, ఎయిడ్స్ ఉందా, ఇంకేమైనా ఉందో తెలియదు. సుస్తుంది అని చెప్పేది ఏది? ESR. చిన్న జ్వరం ఉన్నా పట్టేస్తుంది ESR. వానికి ఏదో శాద కావట్లేదు, సుస్థ అయితే ఉంది అని చెప్పేది ఏది? ESR. కాబట్టి ప్రతి డాక్టర్ ఫస్ట్ ESR రాస్తాడు. ఇంకా అది వైరల్ దా నాన్ వైరల్ దా అని చెప్పడానికి ఏం రాస్తారు? రైట్. అది దాని కూడా ఒకటి ఉంటుంది నాన్ స్పెసిఫిక్. ఏందని? CRP, రైట్. C రియాక్టివ్ ప్రోటీన్. ఇది వైరస్ ఉంటే ఉరుకుతుంది. అరే నీకు చెప్పింది అర్థమైందా? CRP అనేది ఎందుకు చేస్తారంటే చిన్నపిల్లల్లో కూడా, పెద్దవాళ్ళలో చిన్నపిల్లల్లో వైరస్లు కనుక ఉన్నాయనుకో లోపల ఉరుకుడు ఫుల్ ఫాస్ట్గా సపరేట్ అవుతుంది కాబట్టి CRP చేస్తారు.
ఈ రెండు కూడా ఈఎస్ఆర్ సిఆర్పి ఈ రెండు కూడా ఏ టెస్ట్లు అమ్మా అంటే నాన్ స్పెసిఫిక్లో ఏ రోగాన్ని చెప్పవు, ఏదో ఒక రోగం ఉందా బా తమ్ముడు అని చెప్తారు అంతే. వైరస్ కనుక ఉంటే ఇది పడుతుంది. వైరస్లు బ్యాక్టీరియాలకు ఏందో సంబంధం లేదు, లోపల తక్లీఫ్ అవుతుందంటే ఈఎస్ఆర్లో టెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పట్టాలంటే ఏం తక్లీఫ్ అనేది కొన్ని సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకొని ఆ సిమ్టమ్స్ ఆధారంగా పట్టవచ్చు మిగతా టెస్ట్లు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎరిథ్రోసైడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రాజిలిటీ. దానికోసం తయారు చేసే టెస్ట్ పేరు ఏంటి? ఈఎస్ఆర్. అది తర్వాత క్యాప్లరీ, రైట్, క్యాప్లరీ ఫ్యాజిలిటీ ఉంటుంది, రైట్. క్యాప్లరీస్ తెలుసు కదా, చిన్నవి, రైట్, అవి ఎలా విచ్ఛిన్నమవుతున్నాయనే దాని మీద ఒక పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ల్యూకోసైట్ కీమోటాక్సిక్, రైట్. ల్యూకోసైట్ కీమోటాక్సిక్ కూడా బాడీలో ఏముంటే ఇన్ఫెక్షన్ ఉంటే ఉరుకుతారు కదా వీళ్ళు. అరే ల్యూకోసైట్ తెలుసు కదా, రైట్, తెల్ల రక్త కణాలు మన పోలీసులు కదా, వీళ్ళ సావు ఎక్కువగా ఉందనుకో వీళ్ళు ఎవరితో కొట్లాడుతున్నారు అని అర్థం. ఎవరి సావు? తెల్ల రక్త కణాల శవాలు ఎక్కువ ఉన్నాయనుకో లోపల వీళ్ళు యుద్ధం చేస్తున్నట్టు అర్థం, శత్రువులతో యుద్ధం చేస్తున్నట్టు అర్థం. దాని పేరే ల్యూకోసైట్ కీమోటాక్సిక్. వీళ్ళ విచ్ఛిన్నం. ల్యూకోసైటిక్ బ్యాక్టీరియోసెడల్ కెపాసిటీ చాలా మందిలో ఇది ఉంటుంది. ల్యూకోసైటిక్ బ్యాక్టీరియోసెడల్ కెపాసిటీ వాళ్ళలో ఏందమ్మా అంటే చిన్న రోగం రాని, రైట్, ఎక్కువగా సిక్ అవుతారు. కొంచెం రోగం రాని ఎక్కువగా సిక్ అవుతారు. వాళ్ళలో ప్రాబ్లం ఏంటమ్మా అంటే ల్యూకోసైట్ బ్యాక్టీరియోసైడల్ కెపాసిటీ తక్కువ ఉండడము. ఏముండడము? తక్కువ అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొంతమందిలో ఏందమ్మా అంటే పుట్టుకతోనే వాళ్ళ రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల చిన్నదంటే చిన్నది ఇట్లా డస్ట్ ఇట్లా వేసినవా కథం వాడు వారం రోజులు హాస్పిటల్లోనే ఉంటాడు. కొంచెం వాతావరణం మారిందా వారంలో హాస్పిటల్లోనే ఉంటాడు. కొంచెం ఏదో అంటిందా ఇన్ఫెక్షన్ వారం రోజులు. వన్ ప్రాబ్లం ఏంటి? ల్యూకోసైటిక్ బ్యాక్టీరియోసెడల్ కెపాసిటీ తగ్గడం. అది కాకుండా కొంతమందిలో ప్రోత్రాంబిన్ టైం ఉంటుంది, కొంతమందిలో పెద్దవాళ్ళ స్పర్మ్ కౌంట్ చేస్తాము, అంతకాకుండా ఈసీజీ, హార్ట్ రేట్లు ఇవన్నీ కూడా క్లినికల్ ఇండికేటర్. ఏ ఇండికేటర్? రైట్. పోషకాహారంలో క్లినికల్ అంచనా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు మనము డైటరీ ఏంటి? డైటరీ అంచనలో ఇలా వస్తామమ్మా. 3 రకాల డైటరీ అంచనలు ఉంటాయి మనకి. దాంట్లో ఒకటి ఏందమ్మా అంటే వెయిట్ ఫర్ ఏ ఫుడ్? రా ఫుడ్. ఒక పిల్లోడు తీసుకునే దాంట్లో రా ఫుడ్ ముడి ఆహార పదార్థం ఎంత ఉంది, రైట్. ఆ తర్వాత వెయిట్ ఫర్ కుక్డ్ ఫుడ్ వండిన ఆహార పదార్థం ఎంత ఉంది. ఆ తర్వాత ఓరల్ క్వశ్చనరీస్ మెథడ్ అని 3 మెథడ్లతో డైటరీతో అంచనేస్తాం. దేంతో అంచనేస్తాము? డైటరీ. ఇందాకనే చెప్పానమ్మా నేను. ఏందమ్మా అంటే ఫస్ట్ కొన్ని పచ్చి తిను. ఫస్ట్ ఏం తినాలి? పచ్చివి తిను. ఆ తర్వాత ఉడికినవి తిను, రైట్. ఆ తర్వాత దాన్ని అరిగించేది తిను. ఈ 3 వేయాలి లెక్క ప్రకారం. ఈజ్ ఇట్ వెరీ క్లియర్ కదా? ఫస్ట్ ఏం తినాలి? పచ్చి తినాలి, రైట్. సో ఒకప్పుడు మనం చేసేది ఏందమ్మా అంటే ఫస్ట్ అయితే తోటలు బాగా ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు టమాటీలు అవి ఇవి ఉండేవి కాబట్టి టమాటీలు పచ్చి తినేసి ఆ తర్వాత సాయంత్రం పోయి ఉడికిన కూర తినేసి, రైట్, ఇక దాని మీదంగా అదో ఇదో వేసేస్తే అరిగిపోయేది. ఇప్పుడు ఎవరైనా పచ్చి ముట్టుకుంటుండా? అసలు పచ్చి చూస్తుండా వాడు? ఎందుకు చూస్తాడు? వాడు వంటగదికి పోతే కదా వాడు చూసేది, అవునా కదా? వంటగదికి పోవాలి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాలి, అందులో టమాటా ఉంది చూడాలి, ఆ టమాటా కూడా తినాలి కడిగేసుకొని. ఇక టమాటా తిన్నా రేపు ఎంతైనా ఎవరికైనా అనిపిస్తుందా? మీకైనా అనిపిస్తుందా? ఎప్పుడైనా కోసేటప్పుడు ఒక ముక్క తిందామనేసి అనిపిస్తుందా? రైట్. చిన్నప్పుడు తిన్నాం కదా, ఇప్పుడు అట్లా యాద పెట్టుకోవాలి మన జీవితాలు మొత్తం. చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈ పెరిగే పిల్లల్లో ఫస్ట్ పచ్చియే పెట్టాలి. పచ్చి పెట్టి అంటే రోజు తిండిలా 25% పచ్చియే పెట్టి 50% ఉడికింది పెట్టి మిగతా 25% లిక్విడ్ని ఇవ్వాలి. ఇది తూకం.
రైట్. ఇది తూకం. ఫారెన్ కంట్రీస్ ఉంటాయి కదా, ఫారెన్ కంట్రీస్ అన్నిట్లలో బ్రేక్ఫాస్ట్ ఒక్కటేనమ్మా. ఈ బ్రోకలీ ఉంటుంది కదా, బ్రోకలీస్, ఆ బ్రోకలీస్ని కట్ చేసి పాలు పోసి ఇచ్చేస్తారు, అది బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం బాగా ఉడికింది ఏమైనా ఇస్తారు, అదే లంచ్. నైట్కి లిక్విడ్ ఎక్కువగా ఇచ్చి పడుకోబెడతారు, అది రూల్ వాళ్ళకి. వాళ్ళు వేసుకునే తిండిలో పద్ధతి, అందుకనే ఆ పద్ధతిలోనే పెడతారు. పొద్దున్నే ఉడికిన అన్నాన్ని వాని కడుపులో వేయరు, ఎందుకంటే ఉడికిన అన్నం లోపలికి పోయిందనుకో రావాల్సిన ఎపటైటర్ రావు. ఎపటైటర్ ఎప్పుడైనా, అపటైటర్ అంటే అపటైటర్ తెలుసు కదా, ఆకలి. ఆకలి ఎప్పుడైనా పచ్చి దాని మీదనే వస్తుందే తప్ప ఉడికిన దాన్ని వేస్తే ఆకలి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేస్తారు పసర్లు, పసరు మందులు తెలుసు కదా, పసరు తింటే బాగా ఆకలిస్తుంది. వాడు ఏది పడితే అది తింటావని చెప్పేసి ఆకలి మీద పత్యం అని పేరు పెడతాడు. ఎందుకంటే మళ్ళీ ఏది పడితే అది తిన్నావు అనుకో మళ్ళీ ఆ సీక్వెన్స్ డైజెషన్ సిస్టమ్ ఖరాబ్ అవుతుందని పత్యం అని పెడతాడు. అదంతా ద మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు, అది ఒక పద్ధతి ప్రకారం చేయాల్సింది. ఇప్పుడు మనం పిల్లలకు పెట్టాల్సింది కూడా ఇదేనమ్మా. పొద్దున్నే పచ్చి ఏదైనా పెట్టు, రైట్. పచ్చి అంటే నువ్వు సొరకాయ కట్ చేస్తావా, బీరకాయ కట్ చేస్తావా, టమాటా కట్ చేస్తావా, ఏదైనా కట్ చేసినవా కొంచెం తీసుకొచ్చి వాని ముందు పెట్టు ప్లేట్లా, రైట్. వాడు ఇష్టమై ఒక ముక్క తిన్నా చాలు వాని ఆకలిని పేపించేది బయటకు వస్తుంది. ఇజ్ ఇట్ వెరీ క్లియర్ కదా, రైట్. అదే చేయాలి, అదే రూల్. మధ్యాహ్నాన్ని బాగా ఉడికిచ్చింది మధ్యాహ్నం బాక్స్ పెట్టు, సాయంత్రం వస్తే లిక్విడ్తోనే సాగనంపు. అట్లా పెడితే వాడు 6 సంవత్సరాల లోపు కనుక నేను చెప్పిన ఫార్ములాని కనుక చక్కగా పాటిస్తే 7వ సంవత్సరంలో నువ్వు ఏ ఇబ్బంది పడకుండా, రైట్, వాని ఆరోగ్యం సెట్ అవుతుంది. మన పద్ధతి ఏంటంటే పొద్దున్నే 7ంటికి లేస్తాం, 7:30 అప్పటికే, రైట్. 8ంటికి బండి వచ్చేస్తుంది, బస్సు. ఏముంది, మ్యాగీ మ్యాగీ అని కనిపిస్తుంది. 2 minutes సప్పన తీసినావా, ఉడకబెట్టిన దాంట్లో మ్యాగీ వేసినావా, సపా 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 వాడిని బాత్రూంలో తీసుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి మ్యాగీ రెడీ. సప్పన నోట్లో వేసినావా, వాడు తిన్నాడు, దాన్ని సప్పన బస్సెక్కిండా. ప్రాబ్లం ఏంది ఇప్పుడు? మ్యాగీలో ఏముంటుంది సార్ అంటే, మ్యాగీలో జిగురు, జిగురు తెలుసా, జిగురు, రైట్. ఈ జిగురు మొత్తం ఏందమ్మా అంటే సింథటిక్ ఫైబర్. ఏ ఫైబర్? సింథటిక్. సింథటిక్కే అరగదంటే దానికి ఒక ఫైబర్ తోడు. సింథటిక్ ఫైబర్ వానికి అరగదు అంటే నువ్వు పొద్దునేసిన మ్యాగీ ఉంది కదా, మధ్యాహ్నానికి వానికి ఆకలి కాదు, రైట్. వాడు లంచ్ బాక్స్ జోలికి వెళ్ళాడు, కొంచెం ఏదో ఆకలి వేసినట్టు బాగా ఆడితే అప్పటికైనా కొద్ది గొప్ప ఆకలి వేస్తుందేమో, అప్పుడు కొంచెం కరిగితే కొంచెం తింటాడు, లేదంటే బాక్స్ మళ్ళీ సాయంత్రం తీసుకొస్తాడు. వానికి ఇట్లా కనుక నువ్వు రోజు అలవాటు చేసేసినావు అనుకో పొద్దున్నే, వానికి రావాల్సిన అపటైటర్స్ ఉన్నాయి కదా. అపటైటర్స్ అంటే ఆకలి వేసే ఎంజైమ్స్ ఉన్నాయి కదా, ఈ ఆకలి వేసే ఎంజైమ్స్ రావు కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత వాడు ఇక ఈ పథ్యం పడతాడు. ఇలా శుక్రవారం కదా, నాకు ఆకలి, ఇది పొద్దున్నే ఫాస్టింగ్ నేను, మధ్యాహ్నం ఫాస్టింగ్ నేను, సాయంత్రం ఏదో అంటాడు. ఇక ఇవాళ మంగళవారం కదా మళ్ళీ ఫాస్టింగ్ అంటాడు. ఇట్లా కొంతమంది ఉంటారు, మీరు గమనించండి. వీళ్ళకి ఏంటంటే వారం పొడవునా ఒక పొద్దు తినరు, 2 పొద్దులు తింటారు. ఏంది సార్ వీళ్ళ గోలా అంటే, వాళ్ళలో అపటైటర్స్ ఉన్నాయి కదా, అపటైటర్స్ చిన్నప్పుడే ఎగిరిపోతాయి. దాంతో ఏందమ్మా అంటే ఈ తిండిని తప్పించుకోవడానికి మధ్యలో ఒక ట్రెడిషనల్ రూల్, రేపు చెప్తా ఆ పాఠం ఇక్కడ ఉంటుంది. ట్రెడిషనల్ న్యూట్రిషనల్ రూల్స్ అని కొన్ని ఉంటాయి, రైట్. అది రేపు చెప్తా నేను, ఆ పాఠంలో ఉంటుంది కథ, అది గుర్తుపెట్టుకోండి. సరే, డైటరీ గురించి ఎన్ని? రా, కుక్డ్, ఓరల్, క్వశ్చనరీస్, ఈ 3 పద్ధతులను యూజ్ చేసి డైటరీ మీద క్వశ్చన్ చేయొచ్చు. దేని మీద? డైటరీ. అమ్మ 4 పద్ధతులు అన్నాను డైరెక్ట్గా అంచనా వేసేది. ఒకటి ఆంథ్రోపోమెట్రిక్, టేప్ తీసుకున్నావా, త్రాసు తీసుకున్నావా, కొలిసినవా, ఆంథ్రోపోమెట్రిక్ అయిపోయింది. బి అంటే ల్యాబ్కు పంపించినవా, కొలిసినవా, బి అయిపోయింది. సి అంటే క్లినికల్గా మళ్ళీ ఎట్లనేది, వాని రోగం వచ్చినప్పుడు వాని రోగాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు, రైట్. వాడు సుస్తైందా, రైట్, అయినా కానీ తిండి తింటుండా, కోలుకుండా బాగానే ఉండు,
కాదు, తిండి తినట్లేదు, కోల్పోవట్లేదు. కథం నాకు అర్థమైపోయింది, వీనికి జబ్బు కాదు లేనిది ఫస్ట్ పోషణ లేదు. మనలో జబ్బు కాదు లేనిది ఫస్ట్ ఏం లేదు, పోషణ లేదు. కాబట్టి గిత్తత్త దానికి కూడా వారం రోజులు మంచాన పడతాడు. నాలుగోది వచ్చేసి డైటరీ అంచనా వేయాలి. రైట్, రోజు వాడిని ఉడికింది పెడుతున్నావా, పచ్చి ఎన్ని పెడుతున్నావు, ఉడికిని ఎన్ని పెట్టుకున్నావు, మిగతా ఓవరాల్గా ఏమి ఇస్తున్నావు అనే దాని మీద క్వశ్చనరీస్ వేయాలి. రైట్, దెన్ ఇఫ్ యూ హౌ టు గో విత్ ద నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఇండైరెక్ట్ మెథడ్స్లలో వైటల్ స్టాటిస్టిక్ సింపుల్ అండి. మోర్టాలిటీ రేట్ని మార్బిడిటీ రేట్ని అంచనా వేస్తే వైటల్ స్టాటిస్టిక్. ఇది ఇండైరెక్ట్ అనమాట. ఇండైరెక్ట్ అంటే ఒక్కొక్కరికి తెలుసుకోవడానికి కాదు, దేశం గురించి తెలుసుకోవడానికి. దేని గురించి, దేశం గురించి. మన దేశంలో మోర్టాలిటీ ఎక్కువనే, మార్బిడిటీ కూడా ఎక్కువనే. మార్బిడిటీ అంటే వ్యాధి ప్రబలనమ, మోర్టాలిటీ అంటే మరణాల సంఖ్య. సో వ్యాధి ప్రబలన ఎలా ఉంది, మరణాల సంఖ్య ఏందనేది ఈ పట్టికలో మనం చెప్పుకోవచ్చు, ఈ వైటల్ స్టాటిస్టిక్లో కనుక్కోవచ్చు. రైట్, దాన్ని ఏమంటామంటే వైటల్ స్టాటిస్టిక్. ఇది డైరెక్టా, ఇండైరెక్ట్ అంచనా. భారతదేశంలో అంచనా. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మార్బిడిటీ రేట్లలో డిఎం టాప్ స్థాయి. రైట్, ఆ తర్వాత హెచ్డిఎన్ కూడా టాప్. భారతదేశంలో డయాబెటీస్ మిలైటస్ హైపర్ టెన్షన్ టాప్ ర్యాంకింగ్లో ఉంటుంది. ఏ ర్యాంకింగ్, టాప్ ర్యాంకింగ్లో ఉంటుంది. ఎందుకు సార్ అంటే మన దగ్గర డిఎం పేషెంట్లు ఎక్కువనే. రైట్, ఆ తర్వాత హైపర్ టెన్షన్లు పేషెంట్లు ఎక్కువనే. కాబట్టి మన మార్బిడిటీ రేట్ డి అని వచ్చింది అనుకో, అది డిసీజ్. రైట్, మోర్టాలిటీ లైట్ అని వచ్చింది అనుకో, రైట్, లిటీలో లైట్ వస్తుంది, ఇక్కడేమో డైటీ వస్తుంది. డైటీ అంటే డిసీజ్, లైటీ అంటే లైట్ తీసుకోవాలి పోయిండు, డెత్. రైట్, డెత్. లైట్ అంటే డెత్, డైటీ అంటే డిసీజ్. అది గుర్తుపెట్టుకోండి మీరు. రైట్, మార్బిడిటీకి మోర్టాలిటీకి తొందరగా గుర్తుపట్టడానికి టెక్నిక్ అనమాట. అది మార్బిడిటీ అడిగిందా, మోర్టాలిటీ అడిగిందా సరిగా అర్థం కాదు ఒక్కోసారి. తెలుగులో అయితే అర్థమవుతుంది, మరణాలు ఆ తర్వాత వ్యాధి ప్రబలన అని అర్థమవుతుంది. కానీ ఇంగ్లీష్ బ్యాచ్కి ఇబ్బంది అవుతుంది, రెండు సేమ్ టూన్ ఉంటాయి కాబట్టి. ఇది స్టాటిస్టికల్. దెన్ ఇఫ్ యూ హౌ టు గో విత్ ద నెక్స్ట్ కంటిన్యూయేషన్. ఆ తర్వాత నెక్స్ట్ అంటే ఎకలాజికల్ ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్, ఎకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇక ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ పరిస్థితులలో ఇవి చెప్పుకోవచ్చు మనం. ఏందమ్మా అంటే ఫుడ్ బ్యాలెన్సింగ్ షీట్, ఆ వాతావరణంలో అది ఎంతవరకు పాటిస్తారు అనే దాని మీద. సోషియో ఎకనామికల్ ఫ్యాక్టర్స్, ఆ తర్వాత హెల్త్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ కండిషనల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇవి సోషియో ఎకనామికల్ ఫ్యాక్టర్స్లో అంచనా. కొంతమందికి కండిషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. కండిషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే కొంతమంది ఉంటారు తెగ. రైట్, కొన్ని తెగలలో ఎలా ఉంటాయమ్మా అంటే ఇది తినకూడదు, అది రేపు చెప్తా. రైట్, ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటనేవి. దానివల్ల ఏంటమ్మా అంటే యాక్చువల్గా ఆ హెరిడిటీకి సంబంధించి అంటే ఆ తెగలో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ డైటరీ ఇష్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని బ్యాన్ చేస్తారు. యాక్చువల్గా అది ఆచారంగా పెట్టుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళ బ్లడ్లోనే రిజెక్ట్ అయ్యే కెపాసిటీ ఉంది. ఇప్పుడు కొంతమంది కొన్ని ఫుడ్ పడదు. ఇప్పుడు సొరకాయలు, బీరకాయలు ఏదో ఉంటాయి, పొట్లకాయలు తింటే పడదు. రైట్, అలాంటప్పుడు ఏందమ్మా అంటే ఆ గ్రూప్ మొత్తము అదొక రూల్ లెక్క పెట్టుకుంటుంది. ఏంటంటే మా వాళ్ళు ఇది పొట్లకాయ తినకూడదు పాపం, రైట్, మా వాళ్ళు చికెన్ మటన్ తినకూడదు పాపం అని ఉంటుంది కదా. ఇదంతా ఏందమ్మా అంటే ఇదంతా రూల్స్ ఎందుకు పెట్టుకున్నారమ్మా అంటే ఆ చికెన్ మటన్ తింటే ఈ బ్యాచ్లో ఈ డైజెషన్ కెపాసిటీ అనేది ఉండదు కాబట్టి ఇష్యూస్ వస్తాయి. అంటే ఉరికెత్తి పరిగెత్తేటోడు చికెన్ మటన్ తినవచ్చు, అరుగుతుంది. కామ్గా కూర్చునేటోనికి చికెన్ మటన్ అయితే కాబట్టి వాడు ఏం పెట్టుకుంటాడంటే చికెన్ మటన్ నేను తినకూడదు. అరే నేను చెప్పేది ఏందమ్మా అంటే అది రూల్ ఎందుకు పెట్టుకున్నారంటే సాంప్రదాయం అనేది బతకడానికే, నియమ నిబంధనలు బతకడానికే. ఈ భూమి మీద జరిగే ప్రతి ప్రయత్నము, ప్రతి ఆలోచన, ప్రతి విధానము అంతా వాడు బతకడం కోసం ఏర్పరచుకున్నదే తప్ప ఇంకా దేనికోసమో కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఈ శరీరం పుట్టింది సచ్చేదాకా బతకాలి అని చేసే ప్రయత్నమే తప్ప ఇంకేది కాదు అనేది యాద పెట్టుకుంటే అంతా సెట్ అవుతుంది, అంత నిజంగానే తెలుస్తుంది. ఎవరైతే దాన్ని క్లియర్గా చూస్తాడో వానికి అది జ్ఞానోదయం అవుతుంది.
ఇజ్ ఇట్ వెరీ క్లియరా? అంతకంటే ఎక్కువ అక్కడ ఏ మాయా మంత్రాలు లేవు, అది గుర్తుపెట్టుకోండి. ఇది పాఠం, అసెస్మెంట్లో ఇది పాఠము. నెక్స్ట్ నేను కంటిన్యూషన్స్లో రోల్ ఆఫ్ రేపు చెప్తాను. రోల్ ఆఫ్ ఏ నర్స్ ఇన్ ద సప్లిమెంటేషన్ ఆఫ్ ది ఫుడ్ రేపు కంటిన్యూ చేద్దాం.